హలో చెప్పండి సార్. వైఎన్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. సార్ ఏమి వినిపిస్తా ఉండలేదు సార్, ఇంకా మాట్లాడుతుండలేదు సార్. సార్ పబ్లిక్ వస్తారు ఉండండి. ఇంకొకరు శ్రీనివాస్ కూడా హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్. అచ్చా, ఏం వినవట్లేదు చెప్పి మీరు హ్యాండ్ రైజ్ చేశారు సార్. అది ఏం వినబడడం లేదు, మాట్లాడుతున్నారు లేదు అని చెప్తున్నాను. ఓకే ఓకే. ఇక్కడ మన శ్రీనివాస్ సార్ అని చెప్పేసి హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్. ఇంకొక 5 నిమిషాల తర్వాత నేను రావడం జరుగుతుంది అనమాట. ఒక 5 నిమిషాలు వెయిట్ చేయాలి సార్. ఓకేనా? Good morning, sir. Good morning, all of you. Good morning. Good morning, Rajesh sir. Good morning. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ Sir, good morning, sir. అందరు సైలెంట్ గా ఉన్నారా సార్? నిన్నైతే మీకు సిగ్నల్ ఇష్యూ ఉంది. ఈ రోజు ఎలా ఉంది సార్? ఈ రోజు బానే ఉంది కదా? వినబడుతుందా? నా వాయిస్ క్లియర్ ఉందా? ఫ్రీ బానే ఉంది సార్, బానే ఉంది. అయితే అది 8 తర్వాత, మన కువైట్ టైం 8 తర్వాత ప్రాబ్లం వస్తుంది. 8 తర్వాత సార్. అంటే నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం అట్లా వచ్చింది అనమాట, అట్లా అనిపించింది అనమాట. లేదు సార్, నిన్న కొద్దిగా బాగా మీకు అంత ముందు లేదు కదా అలాగే ఇష్యూ. ఉన్నా కూడా ఒక్కసారి అయితే తప్ప అట్లా 4-5 సార్లు అవ్వదు. బట్ సరే సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. మరి ఏమన్నా మరి న్యూ పర్సన్స్ కి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక రండి సార్, వెల్కమ్. వేస్తారు అంటే నేనే మ్యూట్ అయ్యానులే. సార్ సార్ ఓకే, మాట్లాడండి. నేను ఒక 2 నిమిషాల తర్వాత వచ్చేస్తాను. ఎస్, వెంకటేష్ సార్ ఉన్నారు. ఓకే, నో ప్రాబ్లం. కొంచెం బిజీ ఉంది సార్. ఉన్నాను సార్. ఓకే ఓకే. సో మీరు పార్ట్నర్స్, వెల్కమ్ ఎవరిబడి. అందరికి నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఓకే, అందరు బాగున్నారు. అందులో మనం ఉండాలనుకుంటున్నాం. కరెక్టే కదా? సో క్లియర్ గా ఉంది కదా నా వాయిస్? సార్ మీ వాయిస్ సూపర్ సార్, క్లియర్ ఉంది, క్లియర్. గుడ్. సో ఇంకో మొబైల్కి వెళ్ళి కనెక్ట్ అవుతాను. 1 minute. నిన్న మనము లైవ్ లో ఎర్లీబడి చేసినట్టు అయినాం కదా? చేశారు సార్ లైవ్ లో. అది ఒకసారి మనము చూసి మళ్ళీ మనము సెషన్ లోకి వెళ్ళిపోదాం. అట్లా మరి అది ఎర్లీబడి ఆఫర్ అయిందా లేదా, ఎంత కలిసి వస్తుంది అనేది కూడా చూసి మనము డబుల్ వాయిస్ ఇచ్చింది కదా, అందులో నుంచి నేను లెఫ్ట్ అయ్యాను. వెరీ గుడ్. ఒక్కసారి ఉండండి, దీన్ని నేను స్క్రీన్ షేర్ చేద్దాం. సో డియర్ అడ్మిన్ లకు ఒకటి విన్నపం ఉన్నది ఏంటంటే, మీరు రికార్డ్ అవుతుందాన్ని స్టాప్ చేయకండి. ఎవరు అడ్మిన్ ఉన్న వాళ్ళు మాత్రమే అది వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది. నేను అడ్మిన్ కు క్లియర్ గా చెప్తున్నాను. ఎందుకంటే మొన్న మనం ఏ సెషన్ అయితే మళ్ళీ వినాలనుకున్నామో ఆ సెషన్ మనకి రికార్డ్ అనేది ఆఫ్ చేశారు. అలా షేర్ చేయలేదు సార్, గ్రూప్ లో అయితే షేర్ చేయలేదు. అదే అంటున్నాను, అందుకే కాలేదు చెప్తున్నా. నాకు తెలుసు ఆ విషయము. సో డియర్ పార్ట్నర్స్, ఎవరు కానీ అడ్మిన్ కు నేను చెప్పేది, అడ్మిన్ లో ఉన్న వాళ్ళు దయచేసి కొద్దిగా జాగ్రత్తగా క్లిక్ చేయండి. ఓకే, అక్కడ ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను. ఇది నా రిక్వెస్ట్ అనుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనకు ఆ మాటలు వినాలనుకున్న అన్ని ముఖ్యమే. బట్ అక్కడ నేనైతే ఏదైతే మళ్ళీ వినాలనుకున్నానో కొంతమంది దాని గురించి మళ్ళీ అడిగారు. బట్ అదే మనకు మిస్ అయిపోయింది. ఓకేనా? అలా చేయకూడదు అని
నా యొక్క విన్నపం అనమాట. ఓకేనా. సో ఈరోజు ఇంకొకటి కూడా ఒక విషయం చెప్తాను. చెప్పే ముందు ఇప్పుడే కాదు, కొద్దిసేపు అయిన తర్వాత చెప్తాను ముఖ్య విషయము. ఓకే, అది ఏంటనేది. సో మీ అందరికీ అటు అందరికీ కావచ్చు, కొందరికి కావచ్చు, అది మీకు పనికి వచ్చే విషయము, ఇంపార్టెంట్ అనమాట. అది కూడా చెప్తాను కొద్దిగా తర్వాత. సో ముందుగా నిన్న మనం ఎర్లీ బర్డ్ ఆఫర్ చేశాము. ఇప్పుడు అది కలిసి వస్తుందా లేదా, ఎంతగా అయింది, ఇంకా అనేది కూడా మీరు చూసుకుంటే మీకు కూడా నాకేం డౌట్ ఉండదు. మీ అందరికి తెలుసు నాకు డౌట్ అనేది ఉండదు అన్న విషయం. ఓకేనా, నాకు డౌట్ అనేది ఉండదు. ఓకే, మీ అందరికి తెలుసు ఆ విషయం. ఓకే, సో ఎనీవే ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. మనందరం చూద్దామన్న ఆలోచనతో ఇది చూడడం అనమాట, అంతే. సో మనం ఎక్కువ ఇప్పుడు అప్డేట్ లేదు కనుక మనం ట్రస్ట్ వ్యాలిటీ గురించే మనం .io.com నుంచి ఎక్కువ మాట్లాడుకుంటే మంచిది. ఓకే, ఇక్కడ 100 అయింది, బట్ 100 అయితే దీన్ని చేయలేము కానీ. ఓకే, ఎనీవే. సో ఇక్కడ నెక్స్ట్ మనం ఇక్కడికి వెళ్ళాలి, రివార్డ్లోకి వెళ్ళాలి కదా, రివార్డ్ స్టేటస్. ఓకే, రివార్డ్ స్టేటస్ వెళ్ళిన తర్వాత ఓకే, సో నెక్స్ట్ రిడీమ్ రివార్డ్కి వెళ్ళాలి. ఓకే, చూడండి సార్ ఇక్కడ ఇది నేను మనం 100కి ఎర్లీ బర్డ్ ఆఫర్కి అయింది కదా సార్. $1 అనేది పెరిగింది, మీకు $1 అనేది పెరిగింది. 0.9 అనేదేమో ఎర్లీ బర్డ్కి, మిగతాదేమో మేబీ కింద రిఫర్ నుంచి వచ్చింది కదా సార్. ఇది సార్ ఎర్లీ బర్డ్ యొక్క మరి ఎర్లీ బర్డ్ చేసుకుంటే వాట్ ఈస్ ద బెనిఫిట్ అనేది ఇది అనమాట. సో అయినా కూడా ఇక్కడ చూడండి, ఈసారికి రోజు 55 వస్తుంది కనుక 2 రోజులు ఒకసారి 100తో చేసుకునే అవకాశం కూడా ఈసారికి ఉంది. కింద 200 బిజినెస్ తీసుకుంటే ఇతను ఒక రోజు విడిచి ఒక రోజు చేసుకోవచ్చు, ఇతనికి వచ్చిన దానికి. అంటే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మనకి ఏమంటాం దాన్ని, విత్డ్రా లేదు. సో మనం మన వ్యాలిటీ యొక్క వాల్యూ పెంచుకోవాలంటే ఇది చాలా మంచి అవకాశం. ఏమంటారు సార్, కరెక్టేనా? సో నా వాయిస్ క్లియర్ ఉందా సార్? కరెక్ట్ సార్. ఎందుకంటే సో ఇట్లా మనము మన యొక్క ట్రస్ట్ వ్యాలెట్ యొక్క వాల్యూ పెంచుకోవడమే ఇప్పుడు మనం చేయాల్సిన పని. ఓకేనా. సో ఏమంటాం కదా, అది ఎప్పుడైతే మనకు ఓపెన్ అవుతుందో విత్డ్రాల్ అనుకోవచ్చు, లేకపోతే ప్రైస్ పెరిగిన తర్వాత అనుకోవచ్చు. ఇప్పుడు ఫుల్ఫిల్ గా డిపెండ్ దీని మీద ఉండకండి. మీరు ఫుల్ ఫ్లెజ్డ్ గా ఎలా ఉండండి అంటే, సో వీఆర్ ద వెయిటింగ్ అన్న రీతిలో ఉండండి. అది ఎప్పుడు వస్తుంది అనుకోవద్దు. అది ఎప్పుడు వస్తుంది, నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టుగా మళ్ళీ ఒకసారి చెప్తాను. ఎప్పుడు వస్తుంది అని చూస్తే ఏమవుతుంది అంటే, దానివల్ల మనకి మన టైము మన మైండ్ సెట్ ఎట్లా అవుతుంది అంటే, పైన మనం ఈ రోజు నుంచి ఆలోచిస్తున్నాం, వాళ్ళేమో లేట్ అవుతుంది. అంటే అర్థం ఏంటి, మనం ఎట్లా ముందుకు పోతుంటే అది ఇంకా ముందుకెళ్తుంది, ఇట్లా ముందుకెళ్తే అది ఇంకా ముందుకెళ్తుంది. సో మనం ఎక్కడైతే ఆగి మనము దాని గురించి ఎదురు చూడకుండా ఉంటే, అది వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకు, అవును రానే వచ్చింది మన దగ్గరికి అన్న ఒక ఆలోచన కలుగుతుంది. సో ఇలా మైండ్ సెట్ ని మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో అందుకని చెప్పేసి మీరు అందరూ కూడా మీ యొక్క వ్యాలెట్ యొక్క వాల్యూని పెంచుకోండి. సో ఈ రోజే నేను అటెండ్ అయ్యాను. ఈరోజు ఒక సారు కాల్ కూడా చేశారు నాకు, సార్ పీవీసీ గురించి చెప్పండి అని చెప్పేసి మొత్తం అతనికి చెప్పడం జరిగింది. సో వాళ్ళు డబ్బులు జమ చేసుకొని నాకు కాల్ చేస్తా అన్నారు. సో 3 ఆప్షన్స్ చెప్పాను ఆన్ టైంలో, 4 ఆప్షన్స్ చెప్పాను. ఓకే, రిఫర్ అనేది తర్వాత, కానీ 3 ఆప్షన్స్ అయితే మీరు చేసుకోవచ్చు అని చెప్పాను. ఏంటి 3 ఆప్షన్స్ అవి? సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్, తర్వాత మీరు రేటు ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు మీరు కొనుక్కొని పెట్టుకోవడము, తర్వాత ఇంకోటి ఏంటి సార్ 4 చెప్పండి, మీరు రిఫర్ చేయడం. సో ఈ 4 ఆప్షన్స్ చెప్పాను నేను అతనికి. ఓకేనా, అర్థమయ్యేలా ఈ 4 ఆప్షన్స్ చెప్పడం జరిగింది. ఓకేనా. సో దేంట్లో ఎంత పెట్టుకోవాలి సార్ అని అంటే, నేనైతే మరి 15 నుంచి 25 లక్షల మధ్యలో నేను నడుస్తుంది. ఒక్క వ్యాలెట్ సంగతి చెప్పాను అతనికి అనమాట. మీరు ఇప్పుడు నేను అంటాను, మీరు ఒక 3 లక్షలు ఇప్పుడే పెట్టుకోండి సార్ అంటాను, బట్ మీ దగ్గర ఉండాలన్నా, ఇది మనీతో కూడుకున్న పని కదా. సో అందుకని నేనేమంటాను అంటే,
అది మనీతో కూడుకున్న పని కనుక నేనైతే చెప్తాను ఒక 50,000తో చాలు చేయండి. సో 1 లాక్ అయితే ఇంకా మంచిది. ఇక ఆ తర్వాత మరి మీరే ఆలోచించాలి అని వాళ్ళకు ఆ విధంగా చెప్పడం జరిగింది అనమాట. ఓకే. సో సార్ వచ్చేసి 55,000 నా దగ్గర అవ్వచ్చు సార్ అన్నారు. ఓకే, నో ప్రాబ్లం అని చెప్పాను. సో యాక్చువల్ 1 లాక్ అయితే బెటర్ అన్నాను, బట్ 55,000 ఉన్నాయంటే సరే అన్నాను. ఎందుకంటే మరి మళ్ళీ మనము లేదు అంటే బాగోదు, అందుకని చెప్పేసి ఆ సార్కి నేను చెప్పడం జరిగింది. ఓకే 55,000 అంటే 50,000 వచ్చు, ఓకే, బట్ ఇది సిస్టంలోకి నువ్వు ఎంటర్ అవ్వాలంటే 5,000తో కూడా అవ్వచ్చు, బట్ నువ్వు బెనిఫిట్ ఏం కోరుకుంటావు దాంతో? నీకు బెనిఫిట్ వస్తుంది, బట్ అది నీకు ఎట్లుంటుంది రానట్టే ఉంటుంది. అది రాదు, ఇందులోకి ఎందుకు వచ్చానని ఉంటుంది. మనం ఏదో కొంచెం ఆశించే వస్తున్నాం, డబ్బుల గురించే వస్తున్నాం. 10,000 5,000తో ఈరోజు మీకు ఏమి రాదు అని నేనైతే డైరెక్ట్గా చెప్పడం జరిగింది సార్. ఓకేనా. రిఫరల్ టీమ్ 0, వెరీ గుడ్. యాక్టివ్ ఫార్మింగ్ 29,000 రిఫరల్ 0 ఉంది సార్కి. ఓకే, యాక్టివ్ టీమే లేదు. సో నెంబర్ 1లో ఓకే. సో ఎనీవే అట్లా మరి మనము ఈ 5,000 10,000తో చేయొచ్చు కదా, ఇట్లా చేసుకుంటే సార్ వాళ్ళకి బెనిఫిట్ ఏం చూపిస్తాం సార్ మనం? మీరు ఇప్పుడు 10,000తో వస్తాడు మనిషి, సీడ్ ఫండింగ్ చేపిస్తావు, ఏం బెనిఫిట్ చూపిస్తావు సార్? ఓకేనా. సో బెనిఫిట్ అనేది ఎక్కువ కనపడదు వాళ్ళకి. ఆ 10,000కు డబ్బు వస్తుంది వాళ్ళకు, ఏది అది మన రోజు రిలీజ్ అవుతుంది, కాదని నేను అనట్లేదు. వాట్ ఈస్ ద బెనిఫిట్? అతనికి ఒక హైలైటెడ్ బెనిఫిటే ఉండదు. అందుకని నేను చెప్పాను 1 లాక్తో రండి అని చెప్పాను నేను ముందుగా. ఓకే, ఇక్కడ నేను ఇప్పుడు కూడా అక్కడ ఎర్లీ బర్డ్ ఆఫర్ చేద్దాం, చేసిన తర్వాత నేను మీకు ముఖ్యమైన విషయం ఏదైతే చెప్తానో నాకు చెప్తాను. ఇంపార్టెంట్, అందరు వస్తారు కదా అన్న ఉద్దేశంతో. ఓకే, ఇక్కడ ఒకటి ఎర్లీ బర్డ్ చేసేద్దాం అంతలోపు. సో రోజు చూసే వాళ్ళకి అర్థమవుద్ది, నేను ఎవ్రీడే ఏదో ఒక వ్యాలిడ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎర్లీ బర్డ్ గురించి అనేది. సో రోజు ఎవరైతే మీటింగ్ వస్తున్నారో మరి ఈ బెనిఫిట్ వాళ్ళు అర్థం చేసుకుంటే కనుక మరి నిజంగా ఇందులో బెనిఫిట్ ఉంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. బట్ నేనైతే చెప్పాను డిలే అవుతుంది అని చెప్పాను, డిలే మాత్రం అవుతుంది అని చెప్పాను, బట్ మీరు సంపాదించడం పక్కా అని చెప్పాను. అంటే ఇక్కడ పేషెన్సీ అవసరము, దాంతోపాటు మీటింగ్ రావడం అవసరం. ఇది కన్ఫర్మేషన్ అయిపోయింది. మనం ఎవరైనా మీరు సారీ సార్, పక్కోళ్ళు వంట చేస్తున్నట్టున్నారు, దాని ఘాటు నాకు తగులుతుంది. ఓకే, ఎనివే నో ప్రాబ్లం. ఇక్కడ ఒకటి 100గా అయిపోయింది అదర్ ఫార్మింగ్కి. సో మళ్ళీ ఇంకోటి కూడా చేయాలి, దెన్ దీని యొక్క మెయిన్ వ్యాలిడీకి మళ్ళీ చేద్దాం. ఓకేనా, చేసి సెషన్లోకి వెళ్ళిపోదాం. ఇది కూడా సెషన్, ఆల్రెడీ సెషన్లోనే ఉన్నాం. సో ముఖ్య విషయం ఏదైతుందో అది చెప్తాను మళ్ళీ. 144,954,97. ఓకే, సో ఇప్పటిదాకా మనం చూసాం కదా, దాంట్లో 143 ఉంది. ఆ కింది ఐడీలకు మనము చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఇది వాళ్ళ రిఫర్కి. నా వాయిస్ అండ్ స్క్రీన్ షేర్ క్లియర్ ఉందా సార్? క్లియర్ సార్, క్లియర్. ఓకే సార్. సార్ క్లియర్గా ఉంది సార్, క్లియర్గా ఉంది. స్క్రీన్ షేర్ కానీ వాయిస్ కానీ క్లియర్గా ఉంది. ఎందుకు అడుగుతున్నానంటే సార్, దాంట్లో ఎందుకంటే నేను మళ్ళీ ఎప్పుడు ఒకవేళ నెట్వర్క్ ఇష్యూ అయితే తెలియదు కదా, నేను స్క్రీన్ షేర్లో ఉన్నాను కదా అని, అందుకు మళ్ళీ అడుగుతున్నాను అనమాట. థ్యాంక్ యూ సార్ మీకు, ఎందుకంటే మీరు రిప్లై ఇచ్చినందుకు. ఓకే, సో ఇప్పుడు ఏం చేశానంటే, ఇప్పుడు ఇంతకుముందు మనము 143 USDT ఏదైతే కనబడుతుందో రివార్డ్ వచ్చింది, దాని కింది ఐడీలకు మనము 2 ఐడీలకి నేను ఫార్మింగ్ చేశాను. ఇప్పుడు మనము మెయిన్ ఐడికి చేయాలి కదా, అంటే ఓకే, ఇప్పుడు ఆ మెయిన్ ఐడి ఇక్కడ ఓపెన్ చేద్దాం. చేసి చూసి అయిందా లేదా చూసి, దెన్ ఎర్లీ బర్డ్ ఆఫర్ చేసి ముఖ్యమైన విషయమే వాళ్ళకి వెళ్దాం. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే, బట్ కొద్దిగా ఓకే. BBC Metal .info, వెరీ గుడ్. ఓకే, కనెక్ట్. నెట్వర్క్ పర్లేదు, ఈరోజు చాలా బాగానే ఉంది, థ్యాంక్ గాడ్.
లేకపోతే నాకు కూడా కోపం వచ్చేస్తుంది సార్. ఎందుకంటే ఈ నెట్వర్క్ ఇష్యూ ఉంటే ఏదైనా మాట్లాడదాం ఏదైనా చెప్దాం అనుకున్నప్పుడు, సో నేను ఎప్పుడైతే రెడీ అవుతానో అప్పుడు కొద్దిగా మనకు ఆ, ఇలా మరి నెట్వర్క్ ఇష్యూ అయితే నా వల్ల ఏంటంటే అందరూ సఫర్ అవుతారు అనమాట. అట్లా అది నాకు నచ్చదు అనమాట. నాకేం ప్రాబ్లం లేదు, నేను నా ఒక్కరికి అనుకోండి అలా జరుగుతూ ఉంటాయి, కామన్ అది. బట్ ఏంటంటే ఇక్కడ ఒక 150 మెంబర్స్ అలా నాకు వాళ్ళని వెయిట్ చేయించి ఇలాంటివి చేయడం నాకు మంచి అనిపించాను అట్లా అనమాట. అందుకు నాకు కోపం వస్తాను. లేకపోతే ఎందుకు కోపం రావాలో అటువంటి జరుగుతాయి కదా అలాంటప్పుడు. అట్లా ఫార్మింగ్ స్టేటస్ కోపం తెచ్చుకోకూడదు, మంచిది కాదు కదా. ఓకే, ఎర్లీ బర్డ్ స్టేటస్. ఓకే, ఇప్పుడు రిఫరల్ ఫార్మింగ్ అయిందా లేదా చూసుకోవాలా దీనికి చేసే ముందు కదా. చూడండి సార్, ఓకే 2 ఐడీలు అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు చేసాం మనం 16.38, 6.39, 1 minute బిట్వీన్ లో మనం చేసేసాము. బట్ వీళ్ళకి రిఫరల్ కూడా ఎంతమంది ఉన్నారో చూద్దాం ఒకసారి. రిఫరల్ స్టేటస్, రైట్, రిఫరల్ స్టేటస్ యాక్టివ్. ఓకే, టీమ్ ఫార్మింగ్ 25.2 USDT అండ్ రిఫరల్ రివార్డ్ 5.10. సో రిఫరల్ టీమ్ వచ్చేసి ఇక్కడ యాక్టివ్ టీమ్ లో ఎందుకు లేదని చెప్తుంది నాకు అర్థం కాదు, కానీ యాక్టివ్ టీమ్ లో ఉన్నారు. బట్ ఇక్కడ అది సిస్టమ్ ఎర్రర్ అని నాకు అర్థమవుతుంది. యాక్టివ్ టీమ్ లో ఇందాక ఒక ఐడి ఓపెన్ చేశాను, అందులో కూడా ఉన్నారు, దీంట్లో కూడా యాక్టివ్ టీమ్ ఉంది. ఓకేనా, సో యాక్టివ్ టీమ్ రోజు చేస్తున్నాం, దీనికి యాక్టివ్ టీమ్ లేకపోవడం ఏంటి కానీ సిస్టమ్ ఎర్రర్ అనుకోవచ్చు అది. సో ఎనీవే ఇక్కడ చూడండి, ఈసారికి ఓన్లీ ఫస్ట్ లెవెల్లో ఓన్లీ 2 మాత్రమే ఉన్నారు. సో సెకండ్ లెవెల్ ఎవరు లేరు, అంటే ఇతను ఎర్లీ బర్డ్ గురించే ఇది చేశారని మనకు అర్థమవుతుంది. ఎనీవే నో ప్రాబ్లం. యూజర్ స్టేటస్ 23 మే, ఓకే 24 ఆగస్ట్. ఈ విధంగా ఒక ఐడియా వచ్చేసి మరి 14495 అనే దానికి 4800 USDT అయ్యింది. వావ్, ఒకనికి 5400. రిలీజ్ అయింది ఎంత సార్, ఇదేంటి నాకు అర్థం కాలేదు ఒకసారి. ఈ 5400లో 7626 రిలీజ్ అయింది. ఎట్లా సార్ ఇది, ఒకరు ఎవరైనా రండి. వాట్ ఇస్ దిస్, ఈ బ్లూ కలర్ ఏంటి, పక్కన 7000 ఏంటి? సార్ ఇక్కడ 7626 చేసుకుంటే సార్ అందులో నుంచి యాక్టివ్ లో రిలీజ్ అయింది. యాక్టివ్ లో ఉన్నది 5400, కానీ స్టార్ట్ చేసింది ఏంటంటే 7626 అనేది చేశారు. అందులో యాక్టివ్ ఓకే, ఓన్లీ 5400 ఉంది అనమాట. అచ్చా ఇక్కడ 4900 అయితే 4800 ఉంది, అంటే ఒక 100 మాత్రం రిలీజ్ అయింది అన్నట్టు ఈసారికి ఇప్పటివరకు. రిలీజ్ కాదు సార్, అంటే 190 days కంప్లీట్ అయిపోయింది సార్, అది 100 అనేది. ఓకే 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 అట్లనా, ఓకే ఓకే రైట్, ఇప్పుడు అర్థమైంది. సరే సార్, ఓకే ఓకే, Yes, sir. సో గ్రేట్. సో ఇదనమాట సార్, ఇలా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే ఇలా తెలుస్తాయి అనమాట బయటికి. సో ఓకే ఓకే, యాజ్ పేర్ యాక్టివ్ టోకెన్ ఫార్మింగ్ అండర్ 190. ఓకే, సో ఇక్కడ ఇది సిస్టమ్ ఎర్రర్ అనుకోవచ్చా, ఇది 0 యూజర్ యాక్టివ్ టీమ్ అవును అనేది? సార్, అవును సార్, ఎవరికి షో చేయట్లేదు సార్ అక్కడ. అవునవును, సిస్టమ్ ఎర్రర్. అదే నాకు ఇంతకు ముందు ఐడి ఓపెన్ చేసినప్పుడు నాకు అర్థమైపోయింది, ఎందుకంటే దాని కింద ఎంతమంది ఉన్నారనేది నాకు తెలుసు, బట్ అక్కడ 0 వచ్చింది, అందుకని చెప్పి నేను ఎక్కువ మాట్లాడలేదు. సిస్టమ్ ఎర్రర్ అని చెప్పి నాకు అర్థమైంది. Yes, sir. ఇట్స్ ఓకే. అది అందరికి ఎవరికి చేయట్లేదు. yes ఇక్కడ మనకు అదే అదే అక్కడే చూపిస్తుంది, ఏది మన సీడ్ ఫండింగ్ లో మాత్రం చూపిస్తుంది, ఇక్కడ మాత్రం చూపించట్లేదు. అక్కడ షో చేస్తాం, ఇక్కడ అవునవును. చూపించట్లేదు. Yes, sir. సో డోంట్ వరీ, బీ హ్యాపీ సార్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఎర్లీ బర్డ్ కు చేయాలి అంటే కింద రిఫర్ టీము Yes, sir. 200 అయ్యింది. సో దీనికి మనం 100తో చేస్తే రేపు నుంచి మళ్ళీ దీనికి కూడా ఒక $1 అనేది కలిపి వస్తుంది. Mm. Yes, 1 minute. సార్ రైట్ సార్, నాకు స్మాల్ డౌట్ సార్. చెప్పండి సార్. ఇప్పుడు మనం ఎర్లీ బర్డ్కి ఎలిజిబుల్ అవ్వడం వలన ఏంటి సార్ బెనిఫిట్ ఏంటి సార్? ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నా ఇక్కడ చెప్పనా, మీ మాట పూర్తిగా. ఓకే. ఇప్పుడు ఎలా అంటే సార్, ఇప్పుడు మీరు ఆల్రెడీ మీ టీమ్ లో ఇద్దరికి 100 చేస్తున్నారు. ఓకే సార్, మీరు డైరెక్ట్ 100 చేసుకుంటున్నారు అంటే మీకు $1 వర్త్ అనేది అక్కడ మీకు రోజు రిలీజ్ అవుతుంది. అవును 200 days లో మీకు కంప్లీట్ వర్షన్ లో మీకు 200% వచ్చేస్తుంది. అవును. ఓకే సార్, అయితే మనం అదే ఒకవేళ ఒకవేళ అదే $1 మనం వర్త్ మనకి రావాలంటే చేసుకోవాలంటే 500 USDTలతో చేస్తేనే ఆ $1 వర్త్ అనేది వస్తుంది కదా సార్. అవును. డైరెక్ట్ కానీ చేసుకోండి. అది కానీ అది మనకి కంప్లీట్ వర్షన్ లో రావాలంటే 1000 days పడుతుంది 200% రావాలంటే. 1000 డేస్ పడుతుంది. అంటే ఎర్లీ బర్డ్ చేయడం వలన ఎంత బెనిఫిట్ ఉందో చూడండి సార్. ఆ 1000 days లోపల మీరు ఎన్ని రెట్లు ఇన్కమ్ తీసుకోవచ్చు.
ఎస్ ఎస్ దట్ ఇస్ ఇన్కమ్ రైట్ 100%. అదే అదే ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. రోజు కూడా చేస్తే కూడా అందుకే, లేకపోతే మనం ఏమో గొప్పగా చేస్తున్నామని కాదు, లేకపోతే కోట్ల కొద్ది చేస్తున్నామని కాదు, బట్ వాట్ ఈస్ ద బెనిఫిట్? ఎందుకంటే నువ్వు నీ దగ్గర 100తో అవుతుంది, 100తోనే చేయి, ప్రాబ్లం లేదు, బట్ చెయ్యి. ఎస్, ఇది బెనిఫిట్ అనమాట. మీరు అన్నది 100% సార్. సో చూడండి, ఇక్కడ ఇప్పుడు మనము 143 ఉంటే ఈ 100తో చేసాం. సో ఇక్కడ అయింది చూడండి. రేపటి నుంచి మనకి ఇక్కడ $56 వచ్చే అవకాశం ఉంది, అంతేనా సార్? 56.16 అనేది కంపల్సరీ వస్తుంది సార్. అంటే మీ రిఫర్ లో ఎవరిదైనా 190 days యాక్టివ్ లోంచి ఏమన్నా అయిపోతే తప్ప ఇప్పుడు అయిపోదు. మామూలుగా అయితే తగ్గదు. మనకు అట్లాగా సార్, ఇక్కడ అయిపోవడానికి లేదు కూడా. ఎందుకంటే ఇక్కడ మనకు ఇప్పుడు మనం చూసాం దాంట్లో ఏమని 7,600 చేసుకుంటే యాక్టివ్ లోనే 5,000 పైన ఉంది, ఒకదానికి 4,800 ఉంది. అంటే సార్ అక్కడ ఏమవుతుందంటే సార్, అంతకుముందు చేసిన ఈ 100 గానీ 200 గానీ తగ్గిన గానీ ఏమవుతుందంటే ఇక్కడ సెన్స్ లో తగ్గుద్ది అనమాట. అలా కొద్ది సెన్స్ లో మాత్రం తగ్గిపోద్ది. సో ఇది ఎస్ 100% సార్. సో చూడండి, ఇక్కడ రేపు 56 వస్తే మళ్ళీ ఈసారికి 56 + 43 ఎంత సార్? సో 100 అవుతుంది సార్. 100 అవుద్ది. మళ్ళీ రేపు కూడా ఈసారికి ఒకవేళ కింద 100 అంటే సార్ అంటే ఇది మీకు $56 వర్త్ లో మీకు 15% అనేది కట్ అయ్యి మీకు అక్కడ యాడ్ అవుతుంది కాబట్టి 56 రాదు సార్ మీకు అక్కడ యాడ్ అయ్యేటప్పుడు. సరే ఓకే, నో ప్రాబ్లం. అయితే రేపు ఎల్లుండి చేసుకోవచ్చు. ఎల్లుండి చేయొచ్చు. రేపైతే కంప్లీట్ వర్షన్ రాదు, ఎల్లుండి అయితే సో నో ప్రాబ్లం. ఎనీవే, లేదంటే మన దగ్గర ఇంకా వేరే వ్యాలెట్లు ఏమన్నా ఉంటే 3 ఉన్నాయి అనుకోండి, 300 వాళ్ళ నుంచి తీసే విధంగా ఉంటే ఇలా చేసుకునే కూడా అయిపోతుంది. ఎగ్జాంపుల్ అంతే కదా సార్? సో చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ ఈ యొక్క మరి ఎంత రావాలా ఏంటనే మీ క్యాల్కులేషన్ ఇప్పుడు మంచిగా ఉంది సార్, ఆ క్యాల్కులేషన్. సో అదే విధంగా ఇక్కడ మనం ఎర్లీ బర్డ్ చేసుకుంటే మరి ఈ విధంగా ఉంది. సో మీరందరూ అంటే కొంతమంది, అందరని కాదు, 80% పీపుల్ వచ్చేసి విత్డ్రా లేదు అందుకని చెప్పేసి మనం చేసుకునే బెనిఫిట్ ఏంటి అని మీరు అనుకుంటున్నారు. కానీ అలా కాదు సార్. సో మీ యొక్క ట్రస్ట్ వాల్యూని పెంచుకోండి సార్. అందరిని నేను అనట్లేదు. ఇక్కడ చాలా మంది ఇక్కడ నేనంటే ఒక 100తో 200తో చేస్తున్నాను, కానీ చాలా మంది వేలల్లో చేస్తున్నారు సార్. ఒకే రోజు మనం స్క్రీన్ షాట్ చూసాము, 10 సార్లు చేసుకున్నారు. అంటే 200, 300, 100 ఇట్లా 10 సార్లు మన స్క్రీన్ షాట్లు చూడడం జరిగింది. సో అలా చేయకపోయినా అట్లీస్ట్ మీతో ఎంతవరకు అయితే అంతవరకు కనీసం అది చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడే మీకు ఆ బెనిఫిట్లు అనేది కనబడుతుంది సార్. సో వితౌట్ మీరు ఏదో ఆలోచిస్తూ మీ యొక్క ఆలోచనలో ఉంటే మాత్రం అది ఎప్పటికీ మనం ముందుకు వెళ్ళలేము సార్. ఓకే, సో నో ప్రాబ్లం. మన దగ్గర మీ అందరికీ అది కూడా చెప్పాము. ఇన్ బిట్వీన్ మీకు ఏదన్నా నాకు డబ్బు సంపాదించగలుగుతాను ఇందులో అనిపించినటువంటి సిస్టమ్ వస్తే నేను మిమ్మల్ని చేయాలని చెప్పి ప్రోత్సహించడం కాదు. నేను సిస్టమ్ పేర్లు కూడా మీకు నేను చెప్పట్లేదు. బట్ ఏంటని చెప్తున్నానంటే అలా అనిపిస్తే కేరియా మరి చేసుకోండి. ఎందుకంటే మేము ఆపడానికి ఇప్పుడు లేము. మేము ఆపినా కూడా వాళ్ళు చేసుకునే విధంగా చేసుకుంటారు, ప్రాబ్లం ఏం లేదు. బట్ అట్లా చెప్తున్నాం. బట్ ఇక్కడ మాత్రం మనకు బెనిఫిటే. వి డోంట్ హ్యావ్ ఎనీ లాస్. ఇక్కడ మనకు లాస్ అనేది లేదు, ఓకేనా? బట్ మనకు డిలే అవుతుంది తప్ప లాస్ లేదు ఇక్కడ. బట్ వేరే సిస్టంలో సో నేను చూసాను లాస్, నేను కూడా అంటే నా సొంత ఓన్ కూడా నేను కూడా లాస్ అయ్యాను. బట్ ఇక్కడ లాస్ లేదు. సో తిరిగి ఒంటరిగా ఇడికి వస్తారన్నట్టుగా నిజంగానే ఇట్స్ రియాలిటీ. నిజంగానే ఇక్కడ మనకు ఆగుతాం కానీ లేట్ ఉంది, కానీ ఇందులో మంచిగా ఉంది అనమాట. దేర్ హై లేకిన్ అందేర్ నహీ అంటారు. దాని అర్థం ఏంటంటే దేర్ అంటే లేటు, అందేర అంటే చీకటి. అట్లా దేర్ హై లేకిన్ అందేర్ నహీ అంటే అందేర. చెప్పండి సార్, ఎవరు మాట్లాడుతున్నారు? సారీ, నేను లేకపోయాను. మీరు చెప్పేది అదే కరెక్ట్ సార్. ఓకే సార్, అట్లా అనమాట. సో మన సిస్టంలో ఏంటంటే మన తెలుగులో దాన్ని తీసుకుంటే ఇక్కడ డిలే అవుతుంది సార్, లేట్ అవుతుంది, కానీ లాస్ లేదు. దాని అర్థం అదే అనమాట. అక్కడ అట్లా అందేర్ అనేది అక్కడ చీకటి వస్తుంది, కానీ ఆ విధంగా వస్తుంది. కానీ ఇక్కడ మన తెలుగులో దాన్ని కరెక్ట్ గా మనం మాట్లాడుకుంటే ఇక్కడ డిలే అంటే లేట్ అవుద్ది, కానీ లాస్ కాదు అని అర్థంలో. మన లాస్ ఏమంటారు సార్ మన తెలుగులో? నష్టపోవడం. ఓకే, లేట్ అవుద్ది కానీ ఈ సిస్టమ్ లో నష్టపోవడం ఉండదు అనమాట. ఓకేనా? ఇది డైలాగ్ అక్కడ. చూడండి, ఇక్కడ ఒకసారి ఇందాక రావడం కొద్దిగా నెమ్మదిగా వస్తుంది, కానీ నష్టం అనేది ఇప్పటికీ జరగదని. రావడం మాత్రం పక్క. ఓకే, సో చూడండి సార్, ఇక్కడ ఒకసారి నుండి 100 మన అది 3వ తారీఖు నుండి చూడండి సార్. మీరు ఎంత ఇడ్లీ బడికి ఈసారి ఒకటి రోజున
ఏ రకంగా ఎలిజిబుల్ అయ్యిందంటే చూడండి 7 ట్రాన్సాక్షన్ మేబీ ఇంకా కూడా వావ్, ఉండదు చెప్పలేం. చూడండి సూపర్. 400, 500, 600, 700, 800, 900 అంటే కింద 1800 బిజినెస్ తీసుకొచ్చాడు. చూడండి సార్. వావ్ సార్, అంటే సూపర్ సార్, గ్రేట్ నిజంగా. సో ఇది 2700 ఒకటే రోజు ఒకే స్క్రీన్ షాట్ లో చేశారు. చూడండి మీరు చూడండి సార్, మీకు లైవ్ చూపిస్తుంది. సూపర్ సూపర్, సెల్ఫ్ సార్, అది టోకెన్ రైట్. చూడండి సార్ ఇక్కడ ఎలా ఉందో. సో ఇది సార్, ఎందుకంటే ఈ విధంగా మనము మరి పబ్లిక్ తన యొక్క వ్యాలెట్ ని మాత్రము బ్రహ్మాండంగా పెంచుకుంటూ వెళ్తున్నారు. ఓకే, ఇది అంటే ఈ విధంగా మీరు చేయండి అని నేను చెప్పడం కాదు దీని అర్థం. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వాట్ ఈస్ ద బెనిఫిట్. సో ఏంటి అనేది మీరు అట్లా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను నేను. బట్ ఇక్కడ నేనైతే మరి ఒక 2-3 వ్యాలెట్లలో 100 చేస్తున్నాను, ఎందుకంటే 100కు తక్కలేదు కనుక చేయట్లేదు. ఓకే, సో డియర్ పార్ట్నర్స్, మరి విశ్వాసం నమ్మకం అంటే ఎలా ఉండాలి అనేది మీకు కొంచెం చెప్పవుతుంది అంతే. ఓకేనా, డిలే అవుతుందని చెప్పేసి మీరు ఎవరు కానీ మీరు డిలే అవ్వకూడదు. సిస్టమ్ డిలే అయితే మీరు డిలే అవ్వకూడదు. ఓకేనా. సో ఎనీవే మొన్న మనకి లిక్విడిటీ కూడా పెంచడం జరిగింది. సో అంటే పబ్లిక్ బల్క్ లో కూడా సేల్ చేసినా కూడా మరి తగ్గకుండా వాళ్ళు మంచి డిసిజన్ తీసుకోవడం జరిగింది. అంటే బల్క్ లో అంటే లక్షల్లో కొన్ని 50 lakh లేదా 60 lakh 1 crore ఒకేసారి సేల్ చేసినా కూడా సో దే డోంట్ వాంట్ టు సేక్, అంటే కదలకూడదు. కదలడం అంటే ఏంటి సార్, ఒక ఇంతకుముందు ఎట్లుంటుండే అంటే ఒకసారి 20,000 పీస్ మీట, జస్ట్ 20,000 పీస్ మీట అమ్మితే 20,000 పీస్ మీట అమ్మినా కూడా సో ఇక్కడ షేక్ అవుతుండే పీవీసీ మీట. అంటే షేక్ అవడం అంటే ఏంటి, అట్లా కొంటేనేమో పెరగడం, బల్క్లో అమ్మితే తగ్గిపోవడం, ఇలా జరిగింది. సో దీనివల్ల ఏమైతే సార్ తిమింగలాలు, వేల్స్ అంటాం. వేల్స్ అంటే ఏంటి సార్, వేల్స్ తిమింగలాలేనా వేల్స్ అంటే? ఓకే, ఎనీవే అది నాకు పెద్ద ఇంగ్లీష్ విషయం మీకు తెలుసు. సో అలా అలాంటి వాళ్ళు దీన్ని ఆట ఆడారు. ఎందుకంటే వాళ్ళ మనీలో పెద్ద మొత్తంలో సేల్ చేయడం, దెన్ వెంటనే బై చేయడం, అంటే పీవీసీ ఎక్కువ వస్తుంది అలా చేయడం జరిగింది పబ్లిక్. బట్ అది సిస్టానికి తెలుసు. అందుకని చెప్పేసి ఇప్పుడు కదలకుండా అంటే ఒక నిలకడగా వాళ్ళు లేట్ చేస్తున్నారు కానీ డిలే చేస్తున్నారు, లేట్ చేస్తున్నారు, ఆలస్యంగా జరుగుతుంది కానీ నష్టపోకుండా చేస్తుంది అనమాట సిస్టమ్. ఓకేనా. సరే సార్, లిక్విడిటీ ఉండడం వలన మనకు ప్లస్ ఏంటంటే సార్, మనం బై అనేది ఎంత చేసినా గానీ నో ప్రాబ్లం. ఒకవేళ మనం సేల్ ఏమన్నా చెయ్యాలనుకున్నా గానీ నో ప్రాబ్లం. రెండింటికి ఇక్కడ బెనిఫిట్ అనమాట. బై చేసిన బెనిఫిట్ అవుతుంది, అంతకుముందు మనకి అవును సార్, అంతకుముందు మనకి ఏమైంది సార్, ఒకసారి కొన్ని రోజులు ఒక 10 days బాగా ప్రాబ్లం ఏం చూసారు సార్, లిక్విడిటీ అనేది చాలా తక్కువగా ఉంది. అప్పుడు ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో ఒకవేళ మనం బై చేయాలన్నా బై అయ్యేది కాదు, ఒకవేళ సేల్ చేయాలన్నా సేల్ అయ్యేది కాదు అనమాట. అంటే చాలా శాతం అది ఫెయిల్ కూడా అయ్యేది, ఛార్జ్ అనేది కట్ అవుతా ఉండేది. ఇది కూడా నేను చెప్పబోతున్నా. సో ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో మన దగ్గర ఇక్కడ మీరు చూడండి, జనరల్ గా విషయం మాట్లాడుకుంటే సమాజంలో కొన్ని సొసైటీ అనుకుందాం, చాలా మనం ఉన్న జాగాలోనే సో కొంతమందికి పలుకుబడి ఉంటుంది, కొంతమందికి తన మాట నడుస్తుంది. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు వెంకటేశ్వర ఉన్నారు, మనం ఒక కాలనీలో ఉన్నాం, లేకపోతే ఒక అందరము ఇలా ఉన్నాం. జస్ట్ వెంకటేశ్వర మీకు మీ దగ్గరికి వచ్చి కలుమన్నాడు, ఇది ఏమన్నారు అంటే వెంకటేశ్వర కాల్ చేయకుండానే వెంకటేశ్వర చెప్పాడు కదా అన్న ఆలోచనతో నీ పని అయిపోతుంది తొందరగా అక్కడ. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఈ లిక్విడిటీ ఉన్న కారణంగా ఈ ఎక్స్చేంజర్లు ఏం చేస్తారంటే మనకి ఫాస్ట్ గా నువ్వు సేల్ చేయాలన్న అవకాశం ఇస్తారు, ఫాస్ట్ గా బై చేయాలన్న అవకాశం ఇస్తారు. దీని అర్థం అది, అంటే వితౌట్ చార్జ్ కట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే దీనిలో దమ్మున్నట్టు లెక్క. అంటే మీకు అందరికి అర్థమైంది, బట్ నేను చెప్పడం కొంచెం అటు ఇటు అవుతుంది కానీ మీ అందరికి అర్థమైంది. సో లిక్విడిటీ ఉంటే ఎక్కడైనా ఎన్ని ఎక్స్చేంజ్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు స్వాప్ తీసుకోగలుగుతావు అండ్ సేల్ చేయగలుగుతాం అనమాట. అందుకే కదా ఇప్పుడు వీళ్ళు చాలా మేము అన్నిట్లోకి వెళ్తాము అప్పుడప్పుడు అంటుంటారు మనకి. అంటే వెక్కామన్నది ఏమంటారు ఇందులో, ఇది వాళ్ళు చెప్తారు మనకు అలా. అందుకని సార్ ఇంకోటి ఏంటంటే సార్, లిక్విడిటీ ఉండడం వలన ప్లస్ ఏంటంటే సార్,
మనకి ఎవరైనా సరే హెవీగా బై చేసే బయర్స్ అయినా సరే, ఒకవేళ హోల్డ్ చేసుకోవాలని అనుకున్న పర్సన్స్ ఎవరైనా సరే ఎక్కువ శాతం ఆ కాయిన్ లో లిక్విడిటీ ఎంత ఉందా అని చూసి, లిక్విడిటీ ఎక్కువ ఉన్నప్పుడే వాళ్ళు బయింగ్ చేసుకుని హోల్డ్ చేసి పెట్టుకుంటూ ఉంటారు సార్. రైట్, అదే అనమాట. అవును, ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు తీస్తారో అప్పుడు కొంచెం డౌన్ అయిపోతుంది. డౌన్ అయిపోయిన దాన్ని సేల్ చేయొచ్చు. సో మనకు అంటే పర్సనల్ గా కూడా బెనిఫిట్ తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? రైట్ సార్. సో ఇది ఎందుకంటే అందుకని చెప్పి సిస్టమ్ వచ్చేసి అన్ని విధాలుగా వాళ్ళు మజబూత్ అవుతున్నారు తప్ప ఎక్కడ కానీ వాళ్ళు తగ్గిపోవట్లేదు. మనం ఆలోచించినట్టుగా కాదు. సో వాళ్ళందరూ కూడా దాన్ని ఒక మజబూత్ అంటే ఒక ఏమంటారు బేస్ అనేది గట్టిగా చేసుకుంటూ వస్తున్నారు సార్ ఎప్పటికప్పుడు. ఓకేనా? సో డోంట్ వరీ, బీ హ్యాపీ గా మీరు మీ యొక్క ట్రస్ట్ వాలెట్ లో వర్క్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? ఓకే సార్. ఆల్రెడీ స్క్రీన్ షేర్ లో ఉన్నారు కాబట్టి సార్ మీరు ఓకే, మీరు ఆల్రెడీ స్క్రీన్ షేర్ లో ఉన్నారు కాబట్టి ఇంత ముందు మీరు చాలా సార్లు చూపించారు సార్ మనకి మన పివిస్ మెటా అనేది ర్యాంకింగ్ ఎంత ఉంది, దీనికి జెన్యూన్ పర్సంటేజ్ ఎంత ఉంది ఏంటి అనేది ఒక 5 minutes చూపిస్తే బాగుంటుంది. కాయిన్ బ్రెయిన్ లోకి వెళ్దాం మనం. ఓకే సార్. కాయిన్ బ్రెయిన్ చూడండి సార్, మీరందరూ కూడా చేయొచ్చు సార్. అయిపోయింది సార్, జస్ట్ అయిపోయింది. ఓకే, అయితే లెఫ్ట్ అయ్యి వెంటనే వచ్చేస్తాం సార్, ఎందుకంటే మళ్ళీ చేస్తే అందరికి కనపడదు. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. కోట వెంకటేష్ గారు, నేను ఒక్క నిమిషం మాట్లాడతాను. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓకే, మనందరం కలిసికట్టుగా అందరం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. సో వండర్ఫుల్ సిస్టమ్ లో మనం అందరం ఉన్నాం. గ్రేట్. సో చాలా చక్కగా అందరూ పార్టిసిపేట్ చేస్తా ఉన్నాం. అదే ఏంటంటే నాకు ఇష్టమైన కార్యక్రమం ఏంటంటే అందరూ పార్టిసిపేట్ చేయడం. ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు, చక్కగా ముందుకెళ్తా ఉన్నారు. అయితే నేను ఈ మధ్యన ఓకే, వెల్కమ్ సార్. సార్ రాయ్ సార్, మళ్ళీ సార్ లెఫ్ట్ అయినట్టున్నారు. సార్ మళ్ళీ లెఫ్ట్ అయ్యారు సార్. వెల్కమ్ సార్. ఓకే, లెఫ్ట్ అయ్యారు. ఓకే, నేను ఈ మధ్యన చాలా రకాలుగా ఇన్కమ్ ను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా సార్. కోట వెంకటేష్ గారు, చంద్రశేఖర్ గారు, మన రాజేష్ గారు అందరూ ఉన్నారు. హనుమంత్ సార్ ఉన్నాడు, బోరుగా హనుమంత్ సార్ ఉన్నాడు, శ్రీనివాస్ సార్ ఉన్నాడు, సుజాతమ్మ గారు ఉన్నారు, సంజీవప్ప గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సార్ వస్తుంది సార్, వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూడండి ఇక్కడ సార్ రాయ్ సార్, ఒక 2 minutes మన శంకర్ సార్ ఏదో షేర్ చేసుకున్నారు. ఒక 2 minutes షేర్ చేస్తున్నారా? షేర్ చేస్తున్నారు. ఓకే, నేను ఎందుకంటే ఒక 1 minute సార్. 1 minute. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రయత్నం అనేది కంపల్సరీ మానవ సహజం సార్. ప్రతి ఒక్కరు మానవ సహజంగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం సార్. ఓకే, ఇక్కడ ఎవరైతే పివిసి మెటాలో సిస్టమాటిక్ గా పనిచేసుకుంటున్నారో ప్రతి ఒక్కరికి ఇన్కమ్ వస్తుంది, నాతో సహా చాలా మందికి వస్తుంది. ఓకే, ఇంపాసిబుల్ కాంది కూడా పాసిబుల్ చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. నేనేం చెప్తున్నా అంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా నాకు 100 USDT ఇస్తే వాళ్ళకు ప్రతి నెల 100 USDT ఇవ్వడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు పర్సనల్ గా కాల్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఏంటి సార్, నాకు అర్థం కాలే. ఇది ఏంటిది నాకు అర్థం కాలేదు సార్, చెప్పండి. ఇది ఏంటిది? అది ఇక్కడ మనం చెప్పడం సబబు కాదు. ఇక్కడ ఇది మనం చెప్పడం పూర్తిగా మరిగా కాదు. కరెక్టే మరి మళ్ళీ కరెక్టే అని చెప్పేసి మళ్ళీ అది కరెక్టే అని తెలిసినప్పుడు మరి షేర్ చేయడం తప్పు కదా సార్? లకు కానీ USDTలకు కానీ ఏమంటున్నా, నేను అది ఇక్కడ వద్దు అన్నప్పుడు దాన్ని ఆఫ్ చేస్తే బెటర్ ఏమో కదా. వద్దు అన్నప్పుడు ఆఫ్ చేస్తే సబబే మంచిదే, కానీ మనం ఇబ్బంది పడకూడదు. ఎక్కడ కానీ ఇబ్బంది పడకూడదు.
ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక 100 USDT నాకు అదే ఇస్తే అంటున్నాను మళ్ళీ. ప్రతి నెల అదే అర్థం చెప్తున్నాను. అదే 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 పిఎస్ మనం పీవీసీ మీద కొనుక్కోమని చెప్తాం. పీవీసీ మీద కొనుక్కోమని చెప్తున్నాం. అదే ప్రతి నెల నేను 100 USDT ఇస్తా, దాంతో పీవీసీ మీటర్లు కొనుక్కుందాం అంటున్నా నేను. అదే అదే నేను చెప్తున్నా. అట్లట్లేను, అది కాదు, అది ఇక్కడ మనం చెప్పడమే కరెక్ట్ కాదు అంటున్నాను నేను. మళ్ళీ దాన్ని ఏదో మనం పీవీసీ మీద కొనుక్కోమని చెప్పమని చెప్తాము. ఓకే ఓకే, మీరు చెప్పింది కరెక్టే. నేను ప్రతి నెల కొనుక్కోమని చెప్తున్నాను. ప్రతి నెల పీవీసీ మీటర్లు ప్రతిరోజు కొనుక్కుందాం. ప్రతిరోజు కొనుక్కోని వాళ్ళు మనం ప్రతిరోజు అయినా పర్లేదు కొనుక్కోని కదా. రావు కదా. సో రావు కదా అంటే ఇంకా చాలా ఉన్నాయి కదా అట్లాంటి, ఇలాంటివి మనకు చాలా ఉన్నాయి. మనం చెప్పొద్దు అనుకున్నాం కదా. ఇక్కడ నేను చెప్పొద్దు అనుకున్నాను కదా, ఇంకా ఉన్నాయి. 100 ఇస్తా ఉన్నారు, ఇంకొకరు రేపు 150 ఇస్తా అంటారు. ఎట్లా సార్? చెప్పట్లేదు, మళ్ళీ రేపు ఎవరైనా 125 ఇస్తా అంటారు, మళ్ళీ 110 ఇస్తా అంటారు. అద్దు కదా అని గట్లా నేను అంటున్నాను. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కోట వెంకటేష్ గారు, రాజేష్ గారు, నాకు ఈ సమయం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదములు. రాజేష్ గారు ప్లీజ్ కంటిన్యూ సార్. యా థ్యాంక్ యూ సార్. నేను స్క్రీన్ షేర్ అవుతున్నా సార్. అవుతుంది సార్, అవుతుంది. కంటిన్యూ. థ్యాంక్ యూ. జస్ట్ మినిట్ సార్. ఎక్కడున్నాం మనం ఇప్పుడు అంటే ఓకే, కైన్ బ్రెయిన్ కదా మనం అనుకున్నది. కైన్ బ్రెయిన్, రైట్. యా సార్, కాయిన్ బ్రెయిన్ ఆన్ చేశారు. కరెక్ట్, కైన్ బ్రెయిన్ ఆన్ చేసా మనం. సో వెంటనే స్క్రీన్ షేర్ ఆగిపోయింది, స్టాప్ అయింది. సరే రైట్. సో ఇక్కడ ఓకే, కైన్ బ్రెయిన్ లో మనము ఓపెన్ చేసాం. ఓకే, ఇక్కడ మనము చూడండి సార్, మీరు కూడా అందరు కూడా ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి మీరు కూడా COINBRAIN.com అని ప్రెస్ చేస్తే మీ అందరికీ కూడా ఇలాగే వస్తుంది. వచ్చిన తర్వాత మనము పీవీసీ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ మనము పీవీసీ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ పీవీసీ మనం అని టైప్ చేస్తే మనకి వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే, సో ఇది వెరీ గుడ్. సో మనం ఇక్కడ బై చేయగానే ఇక్కడ మనం టైప్ చేయగానే మనకి ఇక్కడ ఇది కనబడుతుంది. ఇది 0.0102 అనేది మనకు పీవీసీ మీటర్ వాల్యూ అనేది కనబడుతుంది. ఇక్కడ మీ అందరికి కూడా అలాగే వస్తుంది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, బట్ దాన్ని మనం కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలా, ఎందుకంటే ఇది కొత్తగా మరి రావడం జరుగుతుంది. అందుకని నేను మొన్న ఫస్ట్ టైం నేను ఇక్కడ షేర్ చేశాను, ఎందుకంటే ఆ రోజు నేను ఎందుకో ఇలా ఇందులో ఓపెన్ చేసి చూడడం జరిగింది. సో అక్కడ నాకు కొంచెం క్లారిటీ అనేది ఇక్కడ ఎక్కువ కనబడింది. ఇది మన పీవీసీ గురించి అంటే చాలా వాటిల్లో ఇస్తున్నారు మన పీవీసీ మాట ఇప్పుడు. సో ఈ విధంగా మనం చెప్పండి సార్. సార్ ఇక్కడ మనకి మార్కెట్ క్యాప్ అనేది కూడా కొద్దిగా షో చేస్తుంది. 24 అవర్స్ వాల్యూమ్ కూడా మొత్తం టోటల్ అవర్స్ చూపిస్తుంది. ఇక్కడ చూస్తే కనుక నిజంగా మీరు అన్నట్టుగా చూడండి సార్, ఇక్కడ మరి మినిమం మాక్సిమం 24 అవర్స్ అండ్ ఇక్కడ మనము దాని పక్కన 30 days కూడా మనం చూసుకోవచ్చు అనమాట. 30 days కూడా పెడితే సో ఇప్పుడు చూసుకోవచ్చు. సో ఇక్కడ ఇట్లా మనం 24 అవర్స్ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ అర్థమవుతుంది మనకి. సో వాటికి మార్కెట్ క్యాప్ అనేది చేంజ్ అవ్వట్లేదు, బట్ ఇక్కడ మనకి వాల్యూమ్ 24 అవర్స్ వాల్యూమ్ అయితే అదే ఉంటుంది, తర్వాత మార్కెట్ క్యాప్ కూడా అదే ఉంటుంది. బట్ ఇక్కడ ఏం చేంజ్ అవుతుందంటే 30 అనేది, సో ఇక్కడ మినిమం మాక్సిమం అనేది చేంజ్ అవుతుంది అంటే ప్రైస్. సో 30 days బిఫోర్ హైయెస్ట్ 0.0121 కూడా ఓకే. స్క్రీన్ షేర్ అవుతుంది సార్. నాకు కాల్ వచ్చింది, కట్ చేశాను. అవుతుంది సార్, అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి సార్, 30 days లో ఉంటే కనుక ఇక్కడ చూడండి మాక్సిమం అంటే ఎక్కువ 0.0121. సో లెఫ్ట్ సైడ్ లో 0.0095 అంటే ఈ 30 days లో ఇలా 0.0095 వచ్చినప్పుడు కూడా చాలా మంది కొనుక్కొని ఉంటారు. సో కొనుక్కొని ఉంటే ఇక్కడ వాళ్ళు 0.0121 లో కూడా బెనిఫిట్ వాళ్ళకి దొరుకుతుంది. ఆ విధంగా కూడా ఇక్కడ మనకు చూసుకుంటున్నాం సార్. ఇక 24 అవర్స్ ఉంటే మాత్రం ఎక్కువగా ఇది మరి ఫ్లక్చువేషన్ జరగలేదు. ఓకే, ఎనీవే నో ప్రాబ్లం. సో నెక్స్ట్ మనకేంటంటే ఇక కిందికి వెళ్తే ఇక్కడ మార్కెట్ క్యాప్ డాలర్లో మనకి చూడండి. ఓకే, మోర్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే కనుక అక్కడ ఇప్పుడు కాయిన్ మార్కెట్ క్యాప్ లో ఏదైతే మనకు కనబడుతుందో అదంతా కూడా ఇక్కడ చూపిస్తుంది. చూడండి సార్, ఇక్కడ ఎందుకంటే ఫుల్ డిల్యూటెడ్ మార్కెట్ ఇంతకుముందు మనకు కనబడదు. ఈ ఫుల్లీ డిల్యూటెడ్ మార్కెట్ క్యాప్ అనేది ఇంతకు ముందు మనకు 0 ఉంటుండే.
ఉన్నారా సార్? ఎవరైనా చెప్పండి సార్. నిజంగానే 0 ఉంటుండే కదా సార్? సార్ ఎస్. ఇప్పుడు అంటే వీళ్ళు మనకు చెప్పినట్టుగా అప్డేట్ అవుతున్నారు, కానీ కాకపోతే స్లోగా అవుతున్నారు సార్. ఇది మనం యాక్సెప్ట్ చేసుకుందాం అందరం, నో ప్రాబ్లం. దానికి మనము ఇది నెగిటివ్ పాయింట్ కాదు. సిస్టమ్ స్లో అవుతుందంటే నెగిటివ్ పాయింట్ ఏం కాదు. బట్ నెగిటివ్ అయినా ఇంతకుముందు మనం ఏమనుకున్నాం సార్? ఆలస్యమైన నష్టం లేదు. ఇక్కడ ఆలస్యం అయినా నష్టం లేదు. అంటే డిలే లేటు అంటే ఇది కొంచెం ఇంగ్లీష్ హిందీ పదం అవుతుంది. అయితే ఇక్కడ మనం తెలుగులో మాట్లాడుకుంటే ఆలస్యమైన నష్టం లేదు. అయ్యో స్క్రీన్ సార్ అయిపోయింది. సార్ అవును సార్ స్క్రీన్ అయిపోయింది. ఒక్క నిమిషం మళ్ళీ ఇట్లా లైవ్ లో మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తాను. ఒకవేళ అందరికి కనబడదు అనుకుంటారు ఒకసారి చెప్పండి. అందరికి కనబడకపోతే మళ్ళీ నేను లెఫ్ట్ వేస్తాను. ఓకే 1 minute సార్. మళ్ళీ ఒకసారి స్క్రీన్ షేర్ ఆన్ చేస్తున్నాను. మంచి పాయింట్ వచ్చినప్పుడే ఇలా అవుతే నాకు నాకే మంచి అనిపిస్తుంది. మళ్ళీ ఇలా అవ్వట్లేదు. ఓకే సార్ మళ్ళీ వస్తారు సార్. మళ్ళీ సార్ మరి లెఫ్ట్ అయ్యి వస్తారు స్క్రీన్ షేర్ ఆగిన తర్వాత. ఓకే ఐఎమ్ బ్యాక్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. ఎందుకంటే నేనే కావాలని లెఫ్ట్ హ్యాండ్ అవును సార్. ఎందుకంటే మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తున్నా కానీ అది మీకు కనబడలేదు. నాకు స్క్రీన్ షేర్ సరిగ్గా అందుకని అలా చేశాను అనమాట. 1 minute సార్. అబ్బా స్క్రీన్ షేర్ ఎందుకో ఈ రోజు ఇట్లా ఎందుకు చేస్తుంది? టైం కాలేదే. ఓకే ఏదో జరుగుతుంది సంథింగ్. ఎందుకు ఇది ఇలా అవుతుంది అర్థం అవ్వట్లేదు. 1 minute సార్. ఓకే ఇప్పుడు స్క్రీన్ షేర్ అవుతుందో చెప్పండి సార్ ఎవరైనా. అవుతుంది సార్, అవుతుంది. ఓకే సార్ థ్యాంక్ యూ. చూడండి సార్, ఇక్కడ ఇందాక మనం ఇదే ప్లేస్ లో ఉన్నాం. అక్కడ క్లిక్ చేయగానే మనకి మార్కెట్ క్యాప్ కానీ వాల్యూమ్ 24 hours వాల్యూమ్ కానీ ఫుల్లీ మళ్ళా పోయింది సార్. అవునవును సార్. నాకు కూడా చెప్తుంది, ఇక్కడ పోయిందని కూడా చెప్తుంది. ఒక్క నిమిషం ఎట్లా చేద్దామంటే దీన్ని ఒక్క 10 నిమిషాలు అయినా మనకు అది పూర్తి అవుతుంది. 1 minute సార్. లెఫ్ట్ వేస్తాను మళ్ళీ ఒకసారి. ఓకే సార్. ఓకే స్క్రీన్ షేర్ స్టార్ట్ బ్రాడ్కాస్టింగ్. రాలేదు ఇంకా స్క్రీన్ షేర్ స్టార్ట్. స్టార్ట్ అయింది స్క్రీన్ షేర్. బట్ ఎంతవరకు ఉంటుందో నాకు వస్తుంది. ఇప్పుడు వస్తుంది. థ్యాంక్ గాడ్. ఇంకొక 10 నిమిషాలు ఇవ్వాలని కోరుకుందాం. ఇది మన టెలిగ్రామ్ కి. సో ఎనీవే సార్, ఇక్కడ చూడండి ఫటాఫట్ చెప్తాను, ఎందుకంటే మళ్ళీ నాకు భయం అవుతుంది ఇక్కడ. సో ఎనీవే ఇక్కడ చూడండి, సర్క్యులర్ సప్లై ఆల్రెడీ మామూలుగా ఉంది. టోటల్ సప్లై వచ్చేసి ఏదైతే బర్నింగ్ చేశారో అది మైనస్ అయి చూపిస్తుంది. సో ట్రేడింగ్ స్టార్ట్ అయ్యి 3 years అవుతుందంట సార్. సో గ్రేట్. ఎనీవే సో లిక్విడిటీ చూడండి సార్, ఇక్కడ మనకి క్లారిటీగా వాళ్ళు వెరిఫైడ్ చేసిన లిక్విడిటీ, అది కూడా ఎంత వెరిఫైడ్. ఇంతకుముందు మనకు ఈ వెరిఫైడ్ అని కూడా రాకపోతుంది సార్, అందరు గ్రహించండి ఇక్కడ. అవును సార్. ఎస్, ఈ వెరిఫైడ్ అనేది రాకపోతుండే. దీనివల్ల ఏంటంటే సార్, బయట వాళ్ళు కూడా సిస్టానికి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సార్. అంటే ఇది వెరిఫైడ్ అనేది మనకు తెలియకుండా బయట వాళ్ళకి తెలుసు. బయట వాళ్ళు అంటే ఎవరిని బయట వాళ్ళు అంటున్నామంటే సార్, పీవీసీ అండ్ పర్లవినల్ కాకుండా బయట వాళ్ళు, అట్లా అనమాట. వాళ్ళని మనం బయట వాళ్ళు అంటాం. సో ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళకి తెలుస్తారని చెప్పడం జరుగుతుంది సార్. సో అలా ఒకటి 3 years అనేది ఇక్కడ మనకు వాళ్ళు చూపిస్తున్నారు. ఎక్కడి నుంచి అంటే దాన్ని క్లిక్ చేస్తే August 9, 2022 15:10 యూటీసీ టైం చూడండి సార్. ఓకేనా. సో అంటే వీళ్ళు ఇక్కడ ప్రతిది ఇక్కడ మనకు సిస్టమ్ వాళ్ళు అంటే మెల్లగా కొంచెం అన్ని వాళ్ళు ఓపెన్ అప్ అవుతున్నారు సార్. ఇప్పుడు ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనకి వాళ్ళు ఓపెన్ అప్ అవుతున్నారు అన్నమాట. ఓకే. సో అలా ఈ విధంగా ప్రతిదీ చూడండి. ఇక్కడ ఈ 3 years అని ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి సార్. దాని మీద క్లిక్ చేస్తే 3 year ఎగో అని ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే మీకు August 9, 2022 అండ్ సిస్టమ్ టైం వచ్చేసి 3:10 అంటే 15:10 ఓకేనా అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. అంటే ఇది మరి అనొచ్చు మనము యాక్చువల్లీ మనము చేసుకున్నది ఎప్పటి నుంచి అంటే, మరి నాకు తెలిసి మీ అందరికీ గుర్తుందో లేదో, నేను మీ అందరికి చెప్తా వచ్చాను. August
9 అని ఇక్కడ చూపిస్తుంది, కానీ నేను మాత్రము మరి ఐ థింక్ అక్టోబర్లో. ఓకే, నేను స్వతహాగా చేసింది అక్టోబర్లో. ఓకే, ఎనీవే నో ప్రాబ్లం. బట్ సిస్టమ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది అనమాట. ఇక్కడ ట్రయల్ అనుకోవచ్చు, ఆ ట్రయల్ చేసింది చూపిస్తుంది ఇక్కడ, ఫిక్స్ అవుతుంది అనమాట. రోబోటిక్ కదా అట్లా. సో లిక్విడిటీ వెరిఫైడ్ చూడండి ఇక్కడ ఇంత డాలర్ మనకు చూపిస్తుంది. అండ్ పర్సెంటేజ్ వచ్చేసి మరి 8.6. ఓకే, నంబర్ ఆఫ్ లిక్విడిటీ పూల్స్ 20. ఓకే, ప్రతిదీ ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఇక్కడ పాన్కేక్ మన వెర్షన్ 3లో ఇక్కడ వెబ్ అనేది ఇక్కడ మనం క్లిక్ చేస్తే అది అక్కడికి వెళ్ళిపోతుంది. సో అది ఇప్పుడు అర్థం మనకి. ఇక్కడ నేను పూర్తిగా అక్కడ అంటే మనం చేద్దాం, చేసిన తప్పు లేదు. ఇప్పుడు మీకు ఒక ముఖ్య విషయం చెప్తాను, మరి దానికి లేట్ అవుతుంది. నో ప్రాబ్లం. ఎనీవే దాని తర్వాత చూద్దాం. ఇది తర్వాత చూద్దాం, దాన్ని చెప్తాను నేను మీకు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పాన్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ పాన్ ఎక్కువ వెర్షన్ 2లో. ఓకే, ఇది చూస్తున్నాం. ఇక్కడ కూడా క్లిక్ చేస్తే మళ్ళీ అక్కడికి లోనికి వెళ్ళిపోతే లేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి సేఫ్టీ చెక్ అన్లాక్ అవసరం లేదు, మనకు క్లియర్ చేయాల్సిన పని కూడా లేదు, చెక్ చేయాల్సిన పని లేదు. సో ఇక్కడ మళ్ళీ ఓకే, ఇది కూడా వద్దు, రిటర్న్. ఓకే, సో అలాగే ఇక్కడ కిందకి పోతే కొంచెం ఇక మన క్యాండిల్ అనేది చూపించడం జరుగుతుంది. రైట్, క్యాండిల్ ఇక్కడ కన్ను పెడితే బంద్ అవుతుంది, కన్ను తెరిస్తే ఇక్కడ ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ ఈరోజు మనకు క్యాండిల్ అనేది ఇది 15 మినిట్లోది. ఓకేనా, ఇలా చూపిస్తుంది క్యాండిల్. ఓకే, సో అలాగే ఇది ఇక్కడ మనము టైం కూడా మార్చుకోవచ్చు. ఆ 15 మినిట్ క్లిక్ చేస్తే 30 మినిట్, 1 అవర్, ఈ విధంగా 4 అవర్, 12 అవర్స్ కూడా చూసుకోవచ్చు. 12 అవర్స్ మీద క్లిక్ చేస్తే ఏ విధంగా ఉంటే చూద్దాం సార్. ఓకే, ఈ విధంగా ఉంటుంది సార్. 12 అవర్స్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. అంటే 12 గంటలకు ఒక క్యాండిల్ అనేది చూపిస్తుంది ఇక్కడ. ఇట్లా మనం లెక్క చేసుకోవచ్చు అనమాట. ఆ ఒక గీత ఏదైతే ఉందో అది 12 గంటలకు ఒకసారి ఈ విధంగా ఉంది అని చెప్పి మనం చూసుకోవచ్చు. ఓకే, వాయిస్ అండ్ స్క్రీన్ షేర్ కరెక్ట్ ఉందా సార్? చెప్పండి సార్ ఎవరైనా. క్లియర్ ఉంది సార్, క్లియర్ ఉంది. సార్ క్లియర్ గా ఉంది సార్, క్లియర్ గా ఉంది. ఓకే సార్, ఎందుకంటే మనం కోరుకున్నాం కదా. థ్యాంక్ యూ కావడం మరి అది సార్. అయ్యో సార్ మళ్ళీ అదే సార్, అదే నేను అదే అడుగుతున్నా అసలు. ఎందుకంటే ఈ అడిగి తప్పని చేసినట్టున్నాం సార్ మనం. అడగడము, మీరు ఓకే ఉంది చెప్పడము, సో ఇది అక్కడ ఆగిపోవడం. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఒకసారి వచ్చాను. ఐఎమ్ బ్యాక్. స్టార్ట్. అది అడిగినాక వెంటనే సార్ అట్లయింది సార్. మీరు అందరూ ఓకే అని చెప్పినారు, అది ఇబ్బంది. మీరు అడిగారు లేదా అయిపోయింది అప్పుడే. అదే 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 అరే రే. ఓకే, బ్యాక్. సార్ నేను ఇక్కడ ఓపెన్ చేస్తే నాకు మీకు ఓపెన్ కాకుండానే నాకు ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోతుంది అది. అందుకే నేను మళ్ళీ ఒకసారి లెఫ్ట్ కూడా వచ్చాను అనమాట. నా వాయిస్ వస్తుంది కదా సార్? వాయిస్ వస్తుంది కదా? క్లియర్ క్లియర్, వాయిస్ క్లియర్. రైట్ రైట్, ఒక్క నిమిషం సార్. స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. స్క్రీన్ షేర్ స్టార్ట్. బ్యాడ్ లక్. ఇంకొక 5 నిమిషాలు ఛాన్స్ ఇచ్చినది నాకు, అది మ్యాటర్ పూర్తి అయిపోతుండే. ఓకే, మళ్ళీ వచ్చాను. ఇంకొకసారి ట్రై చేద్దాం. ట్రై చేయడం తప్పలేదు కదా సార్? ఓకే, అయితే చాలా మంది నాకు ఏదైతే మెసేజ్ చేస్తున్నారు పర్సనల్ గా, దాని గురించి కూడా అదే ఇంపార్టెంట్, అదే చెప్తానని చెప్తాను ఇప్పుడు. చెప్పే ముందు ఇది ఫినిష్ చేసేస్తాను ఫాస్ట్ గా. స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? ఇప్పుడు ఫాస్ట్ గా చేస్తాను సార్. ఇప్పుడు మీరు ఏమనుకోవద్దు. క్లియర్ క్లియర్ సార్. ఓకే సార్, ట్రేడ్ హిస్టరీ కూడా మనకు చూపించడం జరుగుతుంది. అయిపోయింది సార్. ఓకే,
మళ్ళీ వేరు సార్, నేను రేపు ఈ సెషన్ ఇక్కడ నుంచి నేను మీకు అందరికి చెప్పడానికి ప్రయత్నం సార్ చేస్తాను. రేపు కంటిన్యూ చేద్దరు కానీ, ఎందుకంటే మీకు సపోర్ట్ చేయట్లేదు. 8 తర్వాత కొద్దిగా ఇష్యూ ఉంటుంది అన్నారు కదా, సేమ్ అదే అలా వచ్చింది సార్. అందుకని చెప్పేసి నాకు నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. సో దానివల్ల రేపు మీరు అందరూ కూడా కొంచెం తొందరగా అటెండ్ అవ్వండి. నేను ఫాస్ట్ గా చేస్తాను సార్ రేపు. అంటే ఎర్లీగా చేస్తాను. ఫాస్ట్ గా అంటే ఎర్లీగా అంటే సో రేపు మళ్ళీ 10:30 దాకా చూడును. మనం 9:45 మీట్ అవుతే 10 గంటలకే చేస్తాను. ఓకేనా? మనం 9:40కి మన మీటింగ్ స్టార్ట్ అవుతుంది. సో 10 నిమిషాలు 20 నిమిషాలు అటు ఇటు పోతుంది. ఎందుకంటే నేను ఒకవేళ జర్నీలో ఉంటే కనుక ఆ 20 నిమిషాలు అయిపోయిన తర్వాత ఏంటంటే 20-25 నిమిషాలు ఎప్పుడైతే ఫ్రీ అవుతానో నేను ఆల్రెడీ మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నానంటే వెంటనే నేను స్క్రీన్ షేర్ చేస్తాను సార్. సో వినాలనుకునే వాళ్ళు తొందరగా రండి. ఓకే, ఇక నెక్స్ట్ మరి మీరు అందరూ నాకు మెసేజ్ చేస్తున్నారు మళ్ళీ థర్డ్ అంటే ఇప్పుడు సార్ అయితే మీకు మనకు, ఎందుకంటే నేను ఇక్కడ పేరు కూడా చెప్పలేదు, బట్ మీ అందరికి తెలుసు, ఆ సార్ కూడా ఉన్నారు. సో మీరు ట్రేడింగ్ అనేది బాగా నేర్చుకుంటున్నారు విత్ పీవీసీతో పాటు, రైట్? సో అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ మీకు చెప్పడం జరిగింది కనుక మీరు ఆ విషయాన్ని ఇక్కడ మాట్లాడద్దని చెప్పాం. ఎస్, ఇది నేనే చెప్పాను మీ అందరికి. సో ఫస్ట్ బ్యాచ్ అయింది, సెకండ్ బ్యాచ్ అయింది. సో మీరు నాకు ఒక 5గురికి అప్పుడు నేను రిజెక్ట్ చేశాను. ఎందుకు రిజెక్ట్ చేశాను అంటే ఆ రోజు ఓన్లీ 20 మెంబర్స్కి అని చెప్పాను నేను. అదే రోజు మీరు నాకు ఒక 25 నుంచి వెళ్ళి 28 మెంబర్స్ నాకు పంపించారు మెసేజ్. ఏమని? సార్ నేను ఇంట్రెస్ట్ ఉన్నాను ట్రేడింగ్ నేర్చుకోవడంలో అని. సో మీకు చెప్పాను నేను, ఒకవేళ థ్యాంక్ గాడ్ మళ్ళీ ఉంటే గనక మీకు చెప్తానని చెప్పాను. బట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది సరే, బట్ ఉంటే కనుక చెప్తానని చెప్పాను. సో అదే నేను ఏమనుకున్నానంటే మరి మళ్ళీ ఒక 20 మెంబర్స్కి, అంటే అది కూడా ఎక్స్ట్రా కాదు, ఆ 5 మెంబర్స్ నేను మీకు ఆల్రెడీ, మీరు ఇంకా ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదా, మీరు మిమ్మల్ని ఆల్రెడీ మీకు చెప్పాను. సో అలాగే ఇంకొక మరి ఆ 5 మెంబర్స్ తర్వాత ఇంకొక 15 మెంబర్స్ అంటే వాళ్ళకితో పాటు మరి మీకు కూడా ఛాన్స్ ఉంటుంది. అది కూడా మీరు ఈ రోజు నుంచి రేపు 12 మధ్యలో ఎవరైతే రేపు ఈవినింగ్ అంటే ఈవినింగ్ లోపు రేపు మన మీటింగ్ స్టార్ట్ అయ్యే లోపు ఎవరైతే మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు, అయితే ఒకటి ఇక్కడ చెప్తాను. అక్కడ నేర్చుకున్న వాళ్ళలో ఇక్కడ వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. అంటే వాళ్ళ మాటలో నేను అక్కడ మీటింగ్ లో, అంటే దానికి కూడా ఒక స్పెషల్ మీటింగ్ ఉంటుంది అనమాట. వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటున్నారు. వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్ కూడా చెప్పాము మేము, వాళ్ళు ఫాలో అవుతున్నారు. సో వాళ్ళకు తెలుసు ఏంటి ఇక్కడ అనేది. బట్ అక్కడ మనం పీవీసీ గురించి మాట్లాడచ్చు, కానీ అక్కడ విషయాలు ఇక్కడ మాట్లాడాలని టర్మ్స్ అండ్ కండిషన్ లో ఉంది. అందుకని చెప్పేసి వాళ్ళు షేర్ చేసుకోవట్లేదు. లేకపోతే వాళ్ళు ఇప్పుడు షేర్ చేసుకోమంటే మనకి ఇప్పుడు 1 అవర్ కూడా సరిపోదు. సో అలా బ్రహ్మాండంగా వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో అలా ఇప్పుడు మరి రేపు ఈవినింగ్ లోపు ఎవరైతే నా నెంబర్కి పర్సనల్గా మెసేజ్ చేస్తారో, సేమ్ దాని లెక్కనే ఫస్ట్ బ్యాచ్ ఎట్లుందో సెకండ్ బ్యాచ్ ఎట్లుందో అది సేమ్ దాని లెక్కనే. సో నా నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. సో వీఆర్ రెడీ సార్. అంటే అట్లా కూడా ఇక్కడ కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలా, ఇంట్రెస్ట్ పూర్తిగా ఉన్న వాళ్ళే, ఏదో మరి సార్ ఫ్రీ అన్నారు కదా, లేకపోతే ఏదో స్పెషల్ ఉంటుంది అంటున్నారు, మళ్ళీ కొద్దిగా చేంజెస్ కూడా వస్తుంది అని అన్నారు అని చెప్పేసి మీరు అలా ఊరికే అని చెప్పేసి మాత్రం ఎవరు నెంబర్లు ఇవ్వద్దు నాకు. అంటే ఎట్లున్నానంటే సార్, ఇది పాజిటివ్ వేలో ఉండాలి. మీ అందరికి తెలుసు నేను ఇన్ని రోజుల నుంచి ఎట్లా ఏ విధంగా నేను మాట్లాడతాను అనేది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు నాకు, నా నెంబర్ ఉంది కదా, ఒకసారి స్క్రీన్ షేర్ చేసి చూపిద్దామని, కానీ నాకు మరి ఇప్పుడు అవ్వదే కాదు. సో ప్లస్ రాసి 9656601512. ఒకసారి వెంకటేష్ సార్ మీరు వాట్సాప్ లోను తర్వాత మన టెలిగ్రామ్ గ్రూప్ లో మరొకసారి పెట్టండి సార్. షేర్ చేస్తాను సార్. ఒకసారి సో అలా షేర్ చేయండి సార్. ఆ నెంబర్ తీసుకుని సో మీరు ఇప్పటి నుంచి రేపు మనకు మీటింగ్ స్టార్ట్ అయ్యేంత లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే నేను తీసుకుంటాను. మళ్ళీ మీరు కూడా, నేను బిందాస్గా చెప్పాను మీ అందరికి కూడా, ఎందుకంటే ఆ రోజున కూడా మీరు కొద్దిగా లేట్ చేసిన వాళ్ళకి కూడా తర్వాత సార్ ఏమనుకోవద్దు ఎందుకంటే ఫుల్ అయ్యిందని కూడా చెప్పాను. సో అందుకని చెప్పేసి ఎవరికైనా మీరు ఇంట్రెస్ట్ ఉంటే, అంటే మీ స్వతహాగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఇక్కడ ఫ్రీ ఉందని కాకుండా మీకు నేను నేర్చుకోవాలా అన్న ఒక ఇదిగా ఉంటే గనక యు ఆర్ ద వెల్కమ్. ఓకేనా? సో ఎందుకు చెప్తున్నానంటే, సో వీళ్ళందరూ నాకు మెసేజ్ పర్సనల్గా చేయడం జరుగుతుంది సార్, నాకు కావాలన్న ఆలోచనతో. అందుకని చెప్పేసి నేను చేస్తున్నాను. లేకపోతే సో ఈ విధంగా ఈ యొక్క మరి అట్లా ఆ రకంగా ఎవరు కానీ మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసాం
15 to 20,000 పే చేసి వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ అలా కాదు, అక్కడ వెళ్ళినా కూడా మనకి అంటే నేను బొంబాయి దాంట్లోకి వెళ్ళాను, మీరేమో ఇక్కడికి వెళ్ళారు. సో మీకు ఆల్రెడీ నేను అది షేర్ చేసుకున్నాను ఆ విషయాన్ని. నేను బాంబే టీంలో మరి అయ్యానని చెప్పేసి. సో ఇక్కడ ఎందుకంటే నేను కొన్నిసార్లు రాకపోవచ్చు, ఇప్పుడు మనకి ఏదైతే ఈ ట్రేడింగ్ నడుస్తుందో నేను కొన్నిసార్లు రాకపోవచ్చు, మీకు అందరికి తెలుసు నేను ఆ టైంలో బిజీగా ఉంటానని చెప్పేసి. మళ్ళీ నేను ఇక్కడ కూడా చెప్పాను, మన మీటింగ్లో కూడా నేను ఈ మధ్యన కొద్దిగా ఎక్కువ మాట్లాడలేదు. ఎందుకంటే సో నేను వర్క్లో బిజీ, జాబ్లో బిజీ అనమాట. అందుకని ఫ్రీ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ అందరికి తెలుసు ఫుల్ సెషన్ తీసుకుంటున్నాను అన్న విషయం, రైట్? సో మరి మెసేజ్లు మీరు స్టార్ట్ చేశారు, ఓకే, ఉన్నవాళ్ళు నో ప్రాబ్లం. ఓకే, 3 4 ఓకే సార్ రాయ్ సార్, ఒక డౌట్ సార్. మరి ఇప్పుడు దీనికి ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చా? అంటే ఓన్లీ న్యూ పర్సన్స్, లేకపోతే ఒకవేళ నాకు కొద్దిగా తెలుసు సార్ నేను కూడా జాయిన్ అవ్వచ్చా? అలాగే లేదు సార్, మీరు ఏమని అనుకోండి, కొద్దిగా తెలుసు అంటే అది వేరే విషయం. కానీ ఆల్రెడీ లీడర్షిప్ లో ఉన్న వాళ్ళు లేకపోతే అలాంటి వాళ్ళకి మాత్రం వద్దు సార్. ఎందుకంటే సార్ ఇక్కడ ఎట్లుంటాయంటే, ఇప్పుడు నా ఆలోచన విధానం ఏంటంటే, ఆ చెప్పే సార్ కానీ ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఈ పర్పస్ ఏంటంటే సార్, ఈ పర్పస్ ఏంటంటే కొత్త వాళ్ళకి సదవకాశం అన్నమాట సార్. ఇది కొత్త వాళ్ళకి సదవకాశం. సరే, ఎందుకంటే సార్ చాలా మంది లీడర్స్ కూడా నన్ను అడుగుతున్నారు సార్ మేము అంతకుముందు మేము నేర్చుకున్నాం కానీ మళ్ళీ ఇంకా సార్ మేము చూస్తాం సార్, మేము కూడా కొద్దిగా వస్తాం సార్ అని అంటుంటే నేను మరి రాయ్ సార్ని అడుగుతాను చెప్పి అన్నాను సార్. సో దాని గురించి వాళ్ళకి నేను మాట్లాడాలి అయితే, ఎందుకంటే వాళ్ళు మామూలుగా అంటున్నారా లేకపోతే ఎలా అని నాకు తెలియదు. సో అందుకని చెప్పేసి చూద్దాం సార్. వాళ్ళు ఆల్రెడీ ట్రేడింగ్ పర్సన్స్ సార్, వాళ్ళు ట్రేడింగ్ చేస్తున్నారు. కానీ ఏంటంటే వీళ్ళు ఉద్దేశం ఏంటంటే సార్, సంథింగ్ ఇంకా డిఫరెంట్ ఏమన్నా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా అన్న ఉద్దేశంతో వస్తామని అంటున్నారు. నేను న్యూ పర్సన్స్ అని చెప్పాను. ఉంటుంది కానీ లాస్ట్ డిసిజన్, ఫైనల్ డిసిజన్ మరి ఒకటి ఉంటుంది, దానికి వాళ్ళు అగ్రి అయితే వాళ్ళు పేరు ఇవ్వమని పర్లేదు సార్. ఓకే సార్ మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను సార్, డైరెక్ట్ మీరే. ఎందుకంటే ఎస్, ఇప్పుడు దగ్గర 15 మెంబర్స్ నాకు పెడుతున్నారు. సో పెట్టండి సార్, రేపటి దాకా కూడా మీకు ఈవినింగ్ వరకు ఉంది. ఒకవేళ ఫుల్ అయితే కనుక, ఎప్పుడైతే నేను లాస్ట్ టైం ఎలాగైతే చెప్పానో, నాకు తెలిసి ఎక్కువ ఫ్రెషర్ అయితేనే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా, ఉంటేనే బాగుంటుంది. బట్ ఎనీవే, సో కొద్దిగా అక్కడ చేంజెస్ ఉంటుంది సార్. ఆ చేంజెస్ ఏంటనే మీకు తర్వాత చెప్తాను, ఓకేనా? ఓకే సార్, ఇక్కడ శ్రీను సార్ ఓకే. మీరు ఏం చేయండి అంటే సార్, మీరు జస్ట్ హాయ్ అని పెడితే నాకు కన్ఫ్యూజ్ అవుతాను కనుక మీ పేరు పెట్టి మీ పేరు రాయండి. మీ పేరు రాసి సార్ వీఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్, అంటే నేను బాగా ఇంట్రెస్ట్ గా ఉన్నాను, ఎందుకంటే నేను ఏదో అక్కడ ఊరికి చెప్తారంటే నేను రావట్లేదు అన్న ఒక ఫీలింగ్ నాకు కలగాలి. లాస్ట్ టైంలో అలాగే ఉంది కనుక మీ అందరికి నేను ఇవ్వడం జరిగింది. సో అందుకని దయచేసి, ఎందుకంటే మీరు మామూలుగా వస్తే ఏమవుతుంది అంటే సార్, ఫుల్ అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది, కొత్త వాళ్ళకి ఛాన్స్ మిస్ అవుతారు. అది చెప్తున్నాను నేను. సో మళ్ళీ అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటాయి. ఏం టర్మ్స్ అండ్ కండిషన్ చెప్పన్నా సార్, ఇది ట్రేడింగ్ కనుక అక్కడ విషయం కూడా ఒకటి ఇక్కడ చెప్తాను. నేను ఏం చెప్తాను అంటే మీకు అక్కడ ఎట్లుంటాయి టర్మ్స్ అండ్ కండిషన్ ఎట్లుంటాయంటే సార్, ఇప్పుడు ఓకే, ఇప్పుడు నేనే ఉన్నాను సార్, ఇప్పుడు నేను చెప్తానంటాను, ఎగ్జాంపుల్ నేనే అనుకో, నేను ట్రేడింగ్ మీద నేర్పుతున్నాను. అది నేర్పేటప్పుడు సో మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేశారు, నేను చెప్పానని కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇంకోటి కావచ్చు. ఒకవేళ నువ్వు ₹1,00,000 సంపాదించుకున్నా కూడా మీ వల్ల నేను సంపాదించుకున్నాను చెప్పేసి ఒక ₹1,000 కానీ ఒక ₹100 కానీ నాకు ఇవ్వద్దు. ఒకవేళ నువ్వు కొద్దిగా లాస్ అయినా కూడా నన్ను అడగద్దు. దిస్ ద కండిషన్స్ టర్మ్స్ అక్కడ. అంటే దానికి వాళ్ళు బాధ్యులు కాదు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎట్లుంటాయంటే, మనము కరెక్ట్గా నా మాటను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మనము ఎన్ని డౌట్లు ఉన్నా చెబుతున్నాము, ఎన్ని అవసరాలు ఉన్నా మనము 10 సార్లు అయినా చెబుతున్నాము, అంతవరకే మనది. బట్ ఇక్కడ నేను సరే మీరు చెప్పారు కదా, ఇక్కడ నేను ట్రేడింగ్ స్టార్ట్ చేస్తాను, మరి నేను ఇక లాస్ అయితే మరి ఎట్లా, మరి లాభం మొత్తం ఎట్లా అంటే, దానికి నో వన్ బాధ్యులు, ఎవరు బాధ్యులు కాదు, మీరు మాత్రమే, మీరు మాత్రమే బాధ్యులు, అంతే. అదొకటి టర్మ్స్ అండ్ కండిషన్ అక్కడ ఉంటాయి సార్, ఓకేనా? ఇక్కడ మళ్ళీ
ఎవరిని మీరు బ్లేమ్ చేయకూడదు. ఓకేనా? ఎవరిని బ్లేమ్ చేయకూడదు. చెప్పాను కదా ఇప్పటిదాకా ఏమని, నువ్వు ₹1,00,00,000 సంపాదించుకున్నావు, అరే నేను చెప్తాను ₹1,00,00,000 సంపాదించుకున్నావు కానీ ఒక ₹1,000 ఇవ్వు అని మేము అడగం. ఓకే, మీరు చేయబట్టి నేను ₹1,00,00,000 లాస్ అయ్యాం, సరే మాకు సంబంధం లేదు. ఓకేనా? రెండుగా చెప్పాను, ₹1,000 ₹100 లాస్ అయ్యాను, ₹1,000 లాస్ అయ్యాను, లేదా ₹10 లాస్ అయ్యాను అంటే అది మరి మనీతో కూడుకున్నది కదా సార్. అందుకని ఈ విధంగా టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇది సో కొంతమంది మీరు నాకు వాట్సాప్ మనకు టెలిగ్రామ్లో పెడుతున్నారు సార్, మీ నెంబర్ కూడా పెట్టండి, అందులో మీ నెంబర్ కూడా పెట్టండి. అయితే టెలిగ్రామ్లో పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెడుతున్నారు, 10 మంది దాకా టెలిగ్రామ్లో పెట్టిన వాళ్ళు మీరు నాకు దాంట్లో మీ నెంబర్ కూడా రాయాలి. ఎందుకంటే నేను మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయాలి అంటే దానికి స్పెషల్ గ్రూప్ ఉంటుంది సార్. అందుకని చెప్పేసి గ్రూప్లో యాడ్ చేయాలి అంటే నేను నెంబర్ మీ నెంబరు నేను +91 రాసి మీ పేరు రాసుకొని దిస్ ఇస్ ద గాయ్ ట్రేడింగ్ 3 అని రాసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళందరికీ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ట్రేడింగ్ 1 అని రాశాను, సెకండ్ వాళ్ళకి ట్రేడింగ్ 2 అని రాశాను, థర్డ్ వాళ్ళకి ట్రేడింగ్ 3 అని రాస్తాను. అంటే ఈ థర్డ్ ఉంటారనుకో నేను అనుకోలే, బట్ మీ యొక్క రిక్వెస్ట్ వల్ల నేను చేస్తున్నాను అనమాట. సో దయచేసి ఎవరు కానీ నార్మల్గా చూద్దాంలే అన్న వాళ్ళు మొత్తం దయచేసి రావద్దు. దానివల్ల ఏమవుతుందంటే సార్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిస్ అవుతారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిస్ అవుతారు అనమాట. అందుకు నేను చెప్తున్నాను. ఓకేనా? మీరు అలా అంటే మీ వల్ల ఏమవుతుందంటే సార్ ఇంకొకరు మిస్ అవుతారు అనమాట. అట్లా మిస్ కాకుండా చూడండి సార్. మీకు నేను రిక్వెస్ట్ ఇది సార్, మేమేం ఏదో అనడం కాదు, లేకపోతే ఏదో కాదు, మళ్ళా కొద్దిగా చేంజెస్ వస్తుంది అని చెప్తున్నాను. అది కూడా మీరు నోట్ దిస్ పాయింట్. ఓకేనా? చేంజెస్ వస్తుంది అనేది కూడా నోట్ దిస్ పాయింట్. రైట్, థ్యాంక్ యూ సార్. ఎవరైతే పంపించారో నో ప్రాబ్లం, టెన్షన్ పడద్దు. మిమ్మల్ని ఇది కూడా మళ్ళీ మీరు ఇంకొకటి ఏంటంటే బయట వ్యక్తులకు కాదు సార్, ఇది ఓన్లీ పీవీసీ మెటా వ్యక్తులకు మాత్రమే. మీరు మరి సార్ అక్కడ చెప్తారట అని చెప్పేసి అంటే కుదరదు. ఓన్లీ పీవీసీ సార్. అందరు ఫుల్ అయినట్టుగా కనబడుతుంది, చాలా మంది చేశారు. సో ఎనీవే, సో దయచేసి ఎందుకు ఇది చేస్తున్నాము అంటే ఓన్లీ మన టీం అంటే నా సొంత టీం అన్నట్టు కాదు, మన ఫ్యామిలీ అంటే ఏ ఫ్యామిలీ? పీవీసీ అండ్ పర్లవెంట్ ఫ్యామిలీ కు హెల్పింగ్ కోసం చేస్తున్నాం. సో అక్కడి విషయాలు ఇక్కడ నేను చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఒక్క పాయింట్ చెప్పాను మీకు టర్మ్స్ అండ్ కండిషన్లో. ఒక పాయింట్, మెయిన్ పాయింట్ అయితే మీకు చెప్పడం జరిగింది అనమాట. ఎందుకంటే లాస్ అండ్ ప్రాఫిట్ లో ఏది మాత్రం ఎవరికి బాధ్యులు కారు అనమాట. తెలిసి చేసుకున్నా తెలియక చేసినా ఎట్లా చేసినా కూడా సో నో వన్, ఎవరు కూడా బాధ్యులు కారు, మీకు మీరే బాధ్యులు. ఇప్పుడు నేను చేసుకున్నాను అనుకోండి, నేనే బాధ్యుని. $500 పోయినా నేనే బాధ్యుని, నాకు నేనే బాధ్యుని. $5,000 సంపాదించినా నాకు నేనే బాధ్యుని, $5,000 పోగొట్టుకున్నా నాకు నేనే బాధ్యుని. ఓకే, చేంజెస్ మాత్రం ఉంటుంది సార్ ఈసారి. అది తర్వాత మీకు ఇక్కడ కాదు, అక్కడ మీకు ఇది అవుతుంది అనమాట. ఓకేనా? సో ఓకే, నో ప్రాబ్లం. మీరు అందరూ పంపించారు కదా, మీరు నేను చెప్పాను ముందుగానే, మీరు అందులో మీ పేరు ఖచ్చితంగా రాయండి సార్. వాట్సాప్లో పంపించినా కానీ, ఇటు మీ యొక్క టెలిగ్రామ్లో పంపించినా కూడా సో మీరు ఖచ్చితంగా మీ పేరు రాయండి. ఎందుకంటే మీ పేరుతో నేను సేవ్ చేసుకోవాలి. మీ పేరు నేను సేవ్ చేసుకుంటేనే నాకు మిమ్మల్ని యాడ్ చేసుకోవడానికి కుదురుతుంది. ఓకేనా? సో ఎవరు కానీ మిస్యూజ్ చేసుకోవద్దు, మిస్యూజ్ చేయొద్దు. ఓకే, అది అయిపోయింది సార్. నేను ఎక్కువసేపు తీసుకున్నట్టు అనిపించింది, నాకు దీని గురించి ఎక్కువసేపు మాట్లాడటం అనిపించింది. నో ప్రాబ్లం. ఎనీవే, అది అప్పటికి ఇక్కడికి ఆఫ్ చేద్దాం అది. సో రాజ్ సార్ చెప్పండి సార్. అనౌన్స్మెంట్ అనేది చెప్తాను, ఇంకో అనౌన్స్మెంట్ ఇస్తాను, అది చెప్తాను. ఎస్ అదే చెప్తాను. సో నెక్స్ట్ మనకి ఈ యొక్క 3 to 4 days లో ఏ రోజైనా చెప్పాను నేను ఇప్పుడు మీకు. 3-4 days లో ఎందుకంటే మన పీవీసీ వాళ్ళు మనకు ఒక మెసేజ్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు అంటే, ఇప్పుడు మనకు ఒక 50% అది యాడ్ అవ్వట్లేదు కదా, ఇక్కడ కనబడట్లేదు. మనకు పీవీసీ ఏదైతే ఉందో మనకు ఒక 15% ఎక్కడ యాడ్ అవుతుందో తెలియదు.
మనకు కనబడట్లేదు. అవునా సార్ వెంకటేష్ సార్, కరెక్టేనా నేను చెప్పేది? ఎస్ సార్ అంటే మనకి వ్యాలిడ్ ఫార్ములా యాడ్ అవుతుంది కదా. ఎస్ ఎస్ ఓకే. అయితే అది వాళ్ళు ఒక చిన్న మెసేజ్ పెట్టారు మనకి, వీఆర్ ద యూజింగ్ దిస్ మెటావర్స్ అన్నారు. మెటావర్స్. సో దాని గురించి నా ఆలోచన ఏంటంటే, దాని గురించి ఒకరోజు మనము ఒక హాఫ్ అన్ అవర్ 50 minutes అవ్వచ్చు ఒక సారుతో నేను ఆ మెటావర్స్ గురించి మనం మాట్లాడుకుందాం అని నేను అనుకుంటున్నాను. సో అది మనకి 3-4 days లో ఏ రోజైనా ఉండొచ్చు. మేబీ అది నేను మీకు ఫిక్స్ చేసి చెప్తాను. సో టు బి రెడీ. ఆ మెటావర్స్ అనేది ఏంటి, ఏం కథ అనేది కూడా మనము. సో కొంతమంది పర్సనల్ కాల్ చేస్తున్నారు, సార్ అది 50% కనబడట్లేదు అంటే నేను చెప్పాను మెటావర్స్లోకి వెళ్తా. సార్ మెటావర్స్ అంటే ఏంటి అంటే, ఆ మెటావర్స్ని మనము ఒక్క నిమిషము, హాఫ్ సెకండ్లో, హాఫ్ మినిట్లో మనం చెప్పలేం. ఏమంటారు? కరెక్టేనా? మీరు అందరూ ఒకసారి అవునైతే అవునండి సార్. యా. సో ప్రతి ఒక్కరికి తెలుసు మెటావర్స్ సబ్జెక్ట్ అనేది అది ఒక నిమిషంలో, ఒక సెకండ్లోనో మీకు. అందుకే నేను అప్పుడప్పుడు చెప్పాను, నేను చెప్పేది కూడా మీకు అర్థం కావాలంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి మెటావర్స్ అంటే ఏంటి అని తెలుగులో రాసినా కూడా మీకు వస్తుందని చెప్పాను, అక్కడ వస్తుందని చెప్పాను. సో మళ్ళీ కూడా మనము మరి ఒక సార్తో మనము అది ఆ సెషన్ విందాం. సో నేను కూడా చెప్తాను, నేను కూడా ఉంటాను కనుక. సో అది కూడా మనకు మేబీ 3-4 days లో ఉండొచ్చు. ఒక 1 day బిఫోర్ కూడా నేను సార్తో కన్ఫర్మ్ చేసి టైం తీసుకొని చెప్తాను. ఓకే. సో ప్రతిదీ తెలుసుకున్నాను సార్, పోయేదేముంది, నాలెడ్జ్ వస్తుంది. ఓకేనా? ఒకవేళ సార్ 150 మందిలో 90 మందికైనా యూజ్ అవ్వచ్చేమో సార్, చెప్పలేము. ఒక 60 మందికి యూటిలైజ్ అవ్వకుండా అందరికి కూడా యూజ్ అవ్వద్దు సార్, ఎందుకంటే అది కొత్త సబ్జెక్ట్ సార్. నేను చెప్పాను సార్, మా రాబోయేది మొత్తం అదే. బట్ ఇక్కడ ఏంటంటే సార్, అందరు ఇన్న వాళ్ళు అందరూ చేయాలని లేదు కదా, అది అందుకు నేను అంటున్నాను. యూజింగ్ అందరికి అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనము క్లాస్ కి వెళ్తాం సార్, మనం ఇప్పుడు పిల్లలకు క్లాస్ అనుకుందాము, బడికి స్కూల్కి వెళ్ళినప్పుడు, లేకపోతే కాలేజ్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను అందరికీ సేమ్ వేలో బోర్డ్ ఎగ్జామ్స్ ఇస్తాడు, బోర్డులో చెప్తాడు, అన్ని చెప్తాడు. బట్ ఇక్కడ ఆ 100 మంది పిల్లలు ఉన్నారు, లేకపోతే 100 మంది విద్యార్థులు ఉన్నారు అనుకోండి, అందులో ఓన్లీ ఒక 5 members 10 members మాత్రమే నెంబర్ 1లో వస్తారు, మిగతా వాళ్ళు కొద్దిగా నెంబర్ 2లో వస్తారు, 3లో వస్తారు. ఎందుకు అంటే వాళ్ళు యూటిలిటీ ఎట్లుందో దాన్ని బట్టి వాళ్ళు వస్తారు. ఇక్కడ కూడా నేను చెప్పేది ఏంటంటే, అది అందరికీ యూటిలైజ్ అవుతుంది, బట్ నువ్వు యూటిలైజ్ చేసుకుంటున్నావా? ఇప్పుడు చూసుకోండి, ఎర్లీ బర్డ్ ఆఫర్ ఇచ్చింది, ఎంతమంది యూటిలైజ్ చేసుకుంటున్నారు సార్? నేను అనేది అది. సో సిస్టమ్ అందరి గురించి ఇచ్చింది, అవునా సార్? నీకు వేరు నాకు వేరు లేదు కదా, ఉందా సార్? ఇక్కడ అందరికీ కూడా అంతే అనమాట. ఈ సబ్జెక్ట్ కూడా అందరికీ ఉపయోగపడుతుంది, బట్ నువ్వు ఉపయోగించుకుంటున్నావా అంటే, సార్ నేను నిన్నడు కాదు సార్, నేను జనరల్ గా మాట్లాడుతున్నా అనమాట. అట్లా అంటే ఉపయోగించుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఇట్లా నేను అందుకే నేను ఇట్లా అన్నా అనమాట. సో డియర్ పార్ట్నర్స్, మరి టైం కూడా మంచిగా అయింది ఈ రోజు కరెక్ట్ గా. మరి నాకు 2-3 కాల్ వచ్చాయి, అయినా కూడా నేను, మీరు చూసారు లైవ్ స్క్రీన్ లో ఉన్నప్పుడు కూడా కాల్స్ వచ్చాయి, అయినా నేను కట్ చేసి మాట్లాడాను ఈరోజు. సో ఎనివే, ఎవరైతే ఈరోజు మెంబర్స్ ఇచ్చారో వాళ్ళకి నేను రేపు లేదా ఈరోజు నైట్ గ్రూప్ తయారు చేసి నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. డోంట్ వరీ, బీ హ్యాపీ. ఓకే అందరూ. బట్ మీ యొక్క ట్రస్ట్ వ్యాలెట్ యొక్క వాల్యూ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మన పార్ట్నర్స్ ప్రతి ఒక్కరు కూడా, మనకి ఇక్కడ ఆలస్యం జరుగుతుంది ఈ సిస్టంలో కంపల్సరీ, బట్ నష్టపోరు. అదొక మాత్రం గుర్తుంచుకోండి. మీ యొక్క వాల్యూ పెంచుకోండి, మీ యొక్క ట్రస్ట్ వ్యాల్యూ వాల్యూ పెంచుకోండి. అలాగని చెప్పేసి ఎవరు కానీ వడ్డీలకు అంటే బయట ఏమంటారు, మా భాషలో అయితే వడ్డీలకు అంటాం, ఆ వ్యాజ్కి తెచ్చుకొని మాత్రం మీరు ఎవరు అలాంటివి చేసుకోకూడదు దయచేసి. ఓకే. సో ఇక మరి టైం అయింది, మనందరికీ థ్యాంక్ యూ చెప్దాం. ఎవరైనా మాట్లాడాలంటే ఒక్కరిద్దరికి ఛాన్స్ ఇద్దాం, లేదంటే మాత్రం సెషన్ చేద్దాం. చెప్పండి సార్, ఎవరైనా ఒకరిద్దరు మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. ఇక్కడ నేనే పూర్తిగా మాట్లాడాను కదా సార్, మీకు ఛాన్స్ లేకుండా. ఎస్ సార్. ఈ రోజు ఎలా అంటే సార్, ఈ రోజు సబ్జెక్ట్ అనేది మీరు ఫుల్ వర్షన్ లో మొత్తం అంతా స్క్రీన్ షేర్ చేసి చూపించారు. ఇంకోటి ఇంకా చూపిద్దాం అనుకున్నారు కానీ మీకు కొద్దిగా సిస్టమేటిక్ గా కొద్దిగా సపోర్టింగ్ గా లేదు. ఇంకోటి ఏంటంటే, ఒక గుడ్ న్యూస్ అయితే మాకు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు, 3rd batch కూడా స్టార్ట్ అవబోతుందని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. చాలా గుడ్ న్యూస్ సార్, చాలా మందికి కూడా ఉపయోగపడుతుంది అది.
ఇంకోటి మెటావర్స్ గురించి కూడా మీరు అనౌన్స్మెంట్ అని ఇచ్చారు. ఆ డేట్ ఎప్పుడు అన్నది కొద్దిగా మెన్షన్ చేస్తే మా డౌన్లోడ్ మెంబర్స్ అందరినీ కూడా కొద్దిగా ఇన్వైట్ చేయడానికి మాకు హెల్ప్ అవుతుంది సార్. ఖచ్చితంగా 2 days బిఫోర్ డేట్ చెప్పడానికి అనేది నేను చేస్తాను సార్. సరే సార్, ఖచ్చితంగా సార్. మన టీం మెంబర్స్ అందరూ కూడా, ఎందుకంటే వాళ్ళ టీం ని తీసుకురావడానికి ట్రై చేస్తారు కాబట్టి కొద్దిగా హ్యాపీ. అది ఒక కొత్త సబ్జెక్ట్ కాబట్టి అందరూ కూడా తెలుసుకుంటారు సార్. షూర్ సార్ ఖచ్చితంగా సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ నిజంగా ఎక్సలెంట్ సార్. మీ టైం ఈ మధ్య చాలా రోజులు అవుతుంది. మీ ఫుల్ ఫ్లెడ్జ్ గా మీ ప్రెజెంటేషన్ అనేది ఈ రోజు బాగుంది సార్, సూపర్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఎనీ లీడర్స్, లాస్ట్ వన్ మోర్, ఎనీవన్, ఎవరైనా సార్ మీరు మాట్లాడచ్చు. సార్ ఎస్ సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు పీవీసీ మెటా గురించి మీరు ఇస్తున్నటువంటి నాలెడ్జ్ గురించి అయినా కానీ, అవుట్ ఆఫ్ పీవీసీ మెటా క్రిప్టో ట్రేడింగ్ విషయంగా మీరు తీసుకొచ్చినటువంటి మీరు ఇస్తున్నటువంటి అవకాశాలను కానీ మాటల్లో వర్ణించలేము సార్. ఆల్రెడీ సెకండ్ 2 batches లో చాలా సక్సెస్ఫుల్ గా మీరు తీసుకున్నటువంటి మీరు ప్లాట్ఫామ్ లో ఏదైతే 40 members మీరు తీసుకున్నారో 40 members వండర్ఫుల్ గా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు ట్రేడింగ్ లో. మరొక్కసారి మీరు ఇంకొక బ్యాచ్ రెడీ చేయడానికి కువైట్ మీటింగ్ నుంచి మీరు తీసుకున్నటువంటి స్టెప్ ఫార్వర్డ్ అనేది ఫెంటాస్టిక్, గ్రేట్ థాట్ మీకు మీ నుంచి వచ్చింది. అది జీవితకాలం సంపాదించేటువంటి మార్గం సార్. మీరు ఫ్రీగా దాన్ని మాకు అందించారు, మేము ప్లాట్ఫామ్ ఇచ్చి మీరు మాకు అందించారు. మేము ఇప్పటికీ మీకు రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక అనౌన్స్మెంట్ మాకు కొత్తగా ఇచ్చి ఇంకొక 20 మంది లైఫ్ లో మీరు మంచి వెలుగు నింపడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆ 20 మంది కూడా సక్సెస్ఫుల్ గా ఈ సెషన్ మీరు ఏదైతే అందిస్తున్నారో అందులో కూడా రాణిస్తారని. థ్యాంక్ యూ సో మెనీ గ్రేట్ సర్వీసెస్ మీరు ఇస్తున్నారు కువైట్ మీటింగ్ నుంచి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో దాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మెయిన్ టర్మ్స్ అండ్ కండిషన్ అయితే నేను చెప్పాను, అది మాత్రం గుర్తుంచుకోండి. సో ఎవరు కానీ సార్ ఇక్కడ మరి ఇది మనీ విషయం కనుక రేపొద్దున ఏ ఒక్కరిని కూడా మీరు బ్లేమ్ చేయడానికి లేదు. సంపాదించుకున్న కూడా మమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సిన పని లేదు సార్ మాకు. ఎందుకంటే మేము అది కోరుకోవట్లేదు, రెండును కోరుకోవట్లేదు. జస్ట్ ఇది ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా ఉన్నారు, మనం ఇక్కడ పీవీసీ మెటాలోనే ఉన్నాము. చాలా మంది టోకెన్ ఫార్మింగ్ కూడా మరి లక్షల్లో చేసుకున్నారు, కొంతమంది కోట్లలో కూడా. గ్రంథి శ్రీనివాస్ సార్ మాట్లాడతారంట, మరి ఒక్కసారి ఆ సార్ కూడా ఛాన్స్ ఇద్దాం. నాకు టైం లేదు, అయినా కూడా మరి గ్రంథి శ్రీనివాస్ సార్ మరి ఎంకరేజ్ చేశారు కనుక సార్ ఒక్క నిమిషం మాట్లాడడానికి ప్రయత్నం చేయండి సార్. సార్ ఊరికి చేయి తగిలిందండి. ఓకే సార్, అయితే పర్లేదు. అంటే సార్ మీరు మాకు అంటే శ్రేయబ్ లాసులు పాత అంటే చాలా రోజుల నుంచి మనము ఉన్నాం కనుక మిమ్మల్ని మేము కాదని లేకపోతాం కదా సార్, అందుకని అట్లా. చెవ్వ నాగేష్ యాదవ్ సార్. సార్ నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఓకే సార్ ఉండండి, ఇక్కడ చెవ్వ సార్ మాట్లాడతారు. ఏ సార్? సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ అది మనకు అదే ట్రేడింగ్ దాంట్లో మీ దాంట్లో నేను చేయడానికి నాకు మీ నెంబర్ లేదు సార్. నేను మెసేజ్ చేయడానికి నేను కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నా. కాస్త మీ నెంబర్ నాకు ఏమైనా దీనిలో గ్రూప్ లో ఏమైనా పెడతారేమని అడుగుతున్నా సార్. గ్రూప్ లో వెంకటేష్ సార్ మీరు పెట్టారా లేదా నాకు తెలియదు. మరి లేదు, పెడతాను సార్. ఇప్పుడు మీటింగ్ అయ్యాక పెడతాను సార్. పెడతారు. ఇప్పుడు పెట్టిన తర్వాత మరి నేను మెంబర్స్ ఎక్కువగా సరే ముందే అనౌన్స్మెంట్ ఇచ్చాను. ఎందుకంటే నాకు ఎవరు పార్షియాలిటీ లేదు. పార్షియాలిటీ అంటే ఈ సార్ తీసుకోవాలా, ఈ సార్ తీసుకోవద్దు, లేకపోతే ఈ సార్ మనోడు కాదు, ఇలాంటివి లేవు నాకు. అయితే నేనేం చేస్తాను అంటే, నేను ఇప్పుడు నాకు టైం ఉండదు కనుక కొద్దిగా తర్వాత ఏం చేస్తానంటే, ఎవరు ముందు పెట్టారు ఆ తర్వాత ఇట్లా తీసుకుంటాను అనమాట. సార్ నెంబర్ పెడతారు, మీరు కూడా మెసేజ్ పంపించండి సార్. ఓకేనా? ఓకే సార్. అదే నేను చాలా సేపటి నుండి నేను ఆండ్రాయిడ్ చేశాను దీనికోసం. సార్ నేను ఎట్లా ఉంటానంటే, నేను నెంబర్ వైజ్ గానే ఇస్తాను. నేను లాస్ట్ టైం కూడా అట్లే చేశాను, అంతకుముందు టైం అట్లే చేశాను. సో ఎవరిని కూడా నేను ఊరికే రిజెక్ట్ ఎప్పుడు చేయను సార్. మేము ఛాన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం తప్ప అట్లా నేను చూసి చేస్తాను అని చెప్తున్నాను సార్. ఓకేనా సార్? ఓకే సార్. వెల్కమ్ సార్. ఏకే ప్రసాద్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అవకాశం ఇచ్చినందుకు. సార్ ఏం లేదు సార్, ఇంతవరకు మెటావర్స్ గురించి మాకు నాలెడ్జ్ ఇస్తానన్నారు. ఆ విషయంలో మేము చాలా థ్యాంక్ఫుల్ టు యూ సార్. మాకు ఎంత నాలెడ్జ్ ఇస్తున్నారంటే, ఈ ప్లాట్ఫామ్ లో కుటుంబ సభ్యులందరికీ, మా ప్లాట్ఫామ్ లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా ఎంతో ముందుకి వెళ్ళే అవకాశాలు మాకు ఇస్తున్నారు. వాళ్ళందరూ
సో మచ్ ఆఫ్ అమౌంట్ సంపాదించుకునే అవకాశాలు ఇస్తున్నారు. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు సెకండ్ మీరు ఇచ్చిన అవకాశం, ఇది ట్రేడింగ్ ఇచ్చిన అవకాశం ప్రతి పర్సన్ కూడా 200 ఇప్పుడు ఆల్రెడీ 40 మెంబర్స్ ఇచ్చారు, ప్లస్ ఉండొచ్చు, మళ్ళీ అగైన్ ఇంకో 20 మెంబర్స్ ఇస్తున్నారు. దాన్ని చాలా ఆహ్వానించదగ్గ విషయం సార్. చాలా 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 బెటర్. అందరికి మీరు మేలు చేస్తున్నారు. మేలు అంటే ఎంతో హృదయంతో, మంచి హృదయంతో వీళ్ళందరినీ కూడా పై తీసుకురావాలి. పివిసి మెటాలో కానీ దీనిలో కానీ మీరు పైకి తీసుకురావాలని ఎంతో కృషి చేస్తున్నారు సార్ మా అందరి గురించి. ఒక్కొక్కళ్ళు ఈ రోజు ఎవరైతే మీరు కాల్ వాయిస్ కట్ చేయండి సార్. ఓకే. వాయిస్ రావట్లేదు సార్. మీ అంటే వస్తుంది కానీ ఆ సార్ కాల్ వచ్చింది, రింగ్ అవుతుంది అనమాట, అందుకని అదే, చెప్పేసి మెల్లగా సార్ చెప్పండి. సార్ కట్ అయింది సార్, కట్ అయింది ఓకే ఓకే సార్, కట్ చేశాను. ఓకే. ట్రేడింగ్ ఇప్పుడు ట్రేడింగ్ చేసే వాళ్ళు సార్, ప్రతి మనిషికి మీరు ఒక కార్పొరేట్ జాబ్ ఇప్పించినట్టే. ఉన్న 40 మంది కార్పొరేట్ జాబ్ హోల్డర్స్ సార్ ప్రజెంట్. వాళ్ళు ఎంత సంపాదించుకుంటారో వాళ్ళ ఇష్టం. మీరు ఒక ప్లాట్ఫామ్ అరేంజ్ చేసి వాళ్ళందరికీ మీరు ఒక జాబ్ ఏర్పాటు చేసి ఇచ్చారు ఒక పెద్ద మనసుతోటి. అలాగే కొంతమంది మళ్ళీ అవకాశం ఇస్తున్నారు. ఈ విషయంలో మీరు గ్రేట్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ప్లాట్ఫామ్ మీద మా కుటుంబ సభ్యులందరి తరఫున కూడా మీకు థ్యాంక్ఫుల్ చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, నో ప్రాబ్లం సార్, థ్యాంక్ యూ. మీ గుడ్ ఈవినింగ్ సార్ రాజేష్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్, యుగంధర్ సార్. సార్ మీరు మాత్రం మాకు దేవుడితో సమానం సార్. ఎస్ సార్, యాక్చువల్ సార్ మీరు మాకు ఇచ్చిన ప్లాట్ఫారం సార్ జీవితంలో ఎప్పుడు మర్చిపోం సార్. ఒక మంచి ప్లాట్ఫారం ఇచ్చారు సార్ మాకు మాత్రం. ఈ కోవిడ్ మీటింగ్ అవని లేకపోతే ట్రేడింగ్ వన్ లో సార్ మమ్మల్ని మాకు ఒక మంచి దారి చూపించారు సార్ మీరు మాత్రం. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సార్, నో ప్రాబ్లం. మీరు ఇంతవరకే మాట్లాడండి, ఎందుకంటే ఎక్కువ విషయాలు ఇక్కడ అవి మాట్లాడద్దని చెప్పాం టర్మ్స్ అండ్ కండిషన్ లో. ఇప్పుడు మీరు ఎవరైతే ఇక 3-4-5 సార్లు షేర్ చేసుకున్నారు కదా, అంతవరకే సరిపోతుంది. మిగతా విషయాలు మాత్రం ఇక్కడ మాట్లాడుతుంది, మీకు తెలుసు ఆల్రెడీ. సార్ చెప్పండి. మన వాట్సాప్ గ్రూప్ లోను ఇప్పుడు టెలిగ్రామ్ గ్రూప్ లోను రెండిట్లోనూ షేర్ చేశాను సార్ మీ నెంబరు రాజ్ సార్ అని. మీ అదే కోడ్ నెంబర్ తో సహా నేను ఫార్వర్డ్ చేశాను. ఓకే సార్. సో సార్ షేర్ చేశారంటే ఆల్రెడీ మీరు దయచేసి అందరు వినండి. అది ఏ విధంగా ఉందో అదే విధంగా మీరు సేవ్ చేసుకుంటే వస్తుంది సార్. ఎందుకంటే మీరు భయపడద్దు సార్, ఎవరు కానీ -+ ఉందని అయ్యో ఇది ఏ నెంబర్ అని చెప్పి మీరు భయపడద్దు. ఎందుకంటే నేను అవుట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాను అనమాట. అంటే ఇండియాలో ఉంటేనేమో మనకు ఇది ప్లస్ కానీ ఇది ఏమన్నా అవసరం ఉంటుంది. బట్ నేను కువైట్ లో ఉంటాను కనుక నా నెంబర్కి మీరు మీట్ అవ్వాలి అంటే మీరు కలవాలంటే వాట్సాప్కి కలవాలి అంటే కనుక +96566015128. మళ్ళీ మీరు అయ్యో 11 నెంబర్లు వచ్చినాయి అని కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అంటే మీకు క్లారిటీ ఇస్తున్నాను అనమాట. ప్లస్ ఉంటుంది, తర్వాత 96566015128. అంటే ఇవన్నీ అవుతున్నాయి సార్, నెంబర్లు మొత్తం 11 అవుతున్నాయి. ప్లస్ పడితే మొత్తం 12 అవుతున్నాయి. అయ్యో మరి ఈ విధంగా ఉందే, మరి ఈ నెంబర్కి మనము చేస్తే ఏమంటారు కొంతమంది, అయ్యో ఇట్లా అన్నోన్ నెంబర్లు వస్తున్నాయి సార్, ఇట్లా +92 వస్తున్నాయి సార్, 91 వస్తున్నాయి, ఇలాంటివి చేయకూడదు అని మనం అప్పుడప్పుడు విని ఉంటాం. సో మీరు భయపడతారు, అంటే కొంతమంది భయపడతారు, తెలిసిన వాళ్ళు భయపడరు ఇక్కడ. ఎందుకంటే వీళ్ళందరూ గత 5 సంవత్సరాల నుంచి నాతో కనెక్టివిటీ ఉన్నారు. ఎందుకంటే నాది 23 సంవత్సరాల నెంబర్, అది చేంజ్ అవ్వదు అనమాట. సో అదే నెంబర్ ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి మీరు కొంతమందికి భయపడతారన్న ఉద్దేశంతో చెప్తున్నాను అంతే, ఇంకోటి ఏం లేదు సార్. ఓకేనా? సో మీ అందరూ విన్నారని అనుకుంటున్నాను క్లారిటీగా. సో ఎనీవే థ్యాంక్ యూ సార్. ఇంకా టైం కూడా చాలా అయింది, మరి 14 minutes ఎక్స్ట్రా అయింది. నేనే చెప్తాను మీకు ఎక్స్ట్రా టైం తీసుకోవద్దని, బట్ అయినా ఈ రోజు అనుకోకుండా మరి 14 minutes ఎక్కువ అయింది. ఎనీవే అందరూ కూడా మంచి మనసుతో మరి చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు. మరి ఓకే, కాజా సార్, ప్రవీణ్, ఓకే వెల్కమ్ సార్. తర్వాత ప్రకాష్ శీలం, వెల్కమ్ సార్. ఇద్దరితో మాట్లాడి నమస్తే సార్. మీ నెంబర్ చెప్పండి సార్ ఇంకోసారి. ప్లస్ రాసుకోవాలి సార్, -+ లో +965 965 660 660 15 128. రైట్ సార్. రాజేష్ అని రాసుకున్న తర్వాతనే, సేవ్ చేసుకున్న తర్వాత ఒక 1 minute తర్వాత లేదా ½ minute తర్వాత మీకు కనబడుతుంది నా నెంబర్. ఓకేనా సార్? వాట్సాప్ లో. ఓకే, వాట్సాప్ చేస్తాను సార్ ఈ నంబర్. నో ప్రాబ్లం సార్, థ్యాంక్ యూ సార్, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ ఇంకా శీలం సార్, మీరు హ్యాండిల్ చేసినట్టు వెల్కమ్, మాట్లాడండి సార్. రాజేష్ సార్, నేను గోవింద్ సార్. గోవింద్ సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. గత 6 ఏళ్ల నుంచి మీతో మేము కలిసి ప్రయాణం చేస్తున్నాం సార్. బాబు కూడా, అబ్బాయి పులపాటి వెంకట కుమార్ కూడా మెసేజ్ పెట్టాడు సార్ మీకు. మీలో మాకు అవకాశం కల్పించినందుకు, ఇంతకాలం కూడా అవకాశం చూపి థ్యాంక్ యూ సార్. మరి మీరు మా బాబు కూడా ముందుకు తీసుకెళ్లాలని మీ యొక్క అనుభవంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్.
మీ ఫ్యామిలీలో చేర్పించుకున్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అందరం ఒకటే సార్, మనం ఖచ్చితంగా మనం పీవీసీలో సార్ అదంతా అదర్ థింగ్స్, మనం పీవీసీలో ఖచ్చితంగా మనము ఇంకా కొన్ని రోజులు మనము ఇలాగే ఈ విధంగానే ఉంటే కనుక మనం 100% మనకు పీవీసీ మెటా అనేది సక్సెస్ ఇస్తుంది సార్. సో మనం దగ్గర 6 సంవత్సరాలు అడుగు పెట్టేసాం మనం ఆల్రెడీ. సో థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ ఇంకా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా అప్పల సార్ నెక్స్ట్ ఎవరో సార్ ఇందాక మాట్లాడితే ఆగమన్నాను, మాట్లాడండి సార్. మరి అయిన టైం కానీ అయింది, మాట్లాడండి సార్. ఇంకొక తీసుకున్నారు 2 నిమిషాలు. ఎవరు సార్లు ఇంతకు ముందు ఐండ్రేజ్ చేశారు సార్, నేను ఇచ్చాను. మరి మాట్లాడండి సార్, మాట్లాడండి. ఐండ్రేజ్ చేసిన వాళ్ళు మాట్లాడండి, నేను సార్ ఇచ్చాను కదా. సార్ గుడ్ ఈవినింగ్, శీలం ప్రకాష్ కరీంనగర్. ప్రకాష్ సార్, వెల్కమ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచిగా మీరు కొత్త అప్డేట్స్ ఇస్తున్నారు సార్, మంచిగా కొత్త విషయాలు చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నా సార్. తెలియని విషయాలు ఎన్నో చెప్తున్నారు. మన తాడిపాముల శంకర్ గాని మీరు గాని చాలా బ్రహ్మాండంగా చెప్తున్నారు సార్. అది ఈ జూమ్ మీటింగ్ లో ఏంటంటే, జూమ్ మీటింగ్ వచ్చిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి మంచిగా సిస్టమ్ సబ్జెక్టు మంచిగా అర్థమవుతుంది సార్. ఒక్కొక్కరికి మీటింగ్ రాని వాళ్ళు చాలా మిస్ అయిపోతారు. ఇంకా తర్వాత మంచి కొత్త అప్డేట్స్ ఇస్తుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఎవరు ఎంత తీసుకుంటే అంత బెనిఫిట్ సార్ పబ్లిక్ కి, ఎందుకంటే మన పార్ట్నర్స్ కి. ఇదంతా కూడా చేసేది మన పార్ట్నర్ గురించే, బయట వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. ఎందుకంటే నేర్చుకున్న వాళ్ళకి నేర్చుకున్నంత, అంటే తెలుసుకున్న వాళ్ళకి తెలుసుకున్నంత. ఓకేనా? సో అందుకని చెప్పేసి టర్మ్స్ అండ్ కండిషన్ ముందే చెప్పడం జరుగుతుంది అట్లా అనమాట. సో అవన్నీ ఉంటాయన్నమాట. సో ఎనీవే అక్కడ ఇప్పుడు ఈసారి కొంచెం చేంజెస్ వస్తాయని కూడా చెప్పాను. సో అది కూడా అందరం మనసులో పెట్టుకోవాలి. ఓకే, ఎనీవే నెక్స్ట్. సో మరి టైం కూడా అయింది కనుక మై పార్ట్నర్స్, థ్యాంక్ యూ అందరికీ. మరి నమస్తే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు సార్. మీరు వచ్చిన వాళ్ళకి, మీ యొక్క టైం స్పెండ్ చేసిన వాళ్ళకి, తర్వాత మాట్లాడిన వాళ్ళకి, షేర్ చేసుకున్న వాళ్ళకి, సో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. సో మళ్ళీ మనం రేపు 9:40 కలుసుకుందాం. రేపు 9:40 మళ్ళీ స్పెషల్ గా ఉంటుంది. అంటే 20 నిమిషాల్లోనే మరి మేబీ థ్యాంక్ గాడ్ కోరుకుందాం నాకు టైం దొరకాలని. నేను ఎప్పుడైతే ఎంటర్ అవుతానో, అంటే నేను మైక్ అన్మ్యూట్ చేసుకుంటాను. మీటింగ్ మొత్తం 9:40 స్టార్ట్ అవుతుంది సార్. బట్ నేను ఎప్పుడైతే అన్మ్యూట్ చేసుకుంటానో అప్పుడు ఈ రోజు ఎక్కడైతే సెషన్ మధ్యలో ఆగిందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అది పూర్తి చేసేందుకు నేను వదిలిపెట్టాను కదా. సో ఎనీవే తొందరగా అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. సో మెటావర్స్ కూడా నేను తొందరలోనే మీకు ఒక రోజు ముందు కూడా చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తాను. సో ఇంకా దాని తర్వాత ఇంకొక సెషన్ ఉంటుంది సార్. ఇది మెటావర్స్ సెషన్ అయిపోయిన తర్వాత ఇంకొక సెషన్ ఉంటుంది స్పెషల్ గా. సో అది కూడా నేను అనౌన్స్మెంట్ త్వరలో చేస్తాను. సో థ్యాంక్ యూ, అందరికి నమస్తే. సో అందరు కూడా జై పీయూష్ మెటా, పీయూష్ ఎవరని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తాను. థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ మెటా. జై పీయూష్ మెటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. జై పీయూష్ మెటా, పీయూష్ మెటా ఎవరని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేష్. థ్యాంక్ యూ. జై పిల్లవై, జై పీయూష్ మెటా, పీయూష్ మెటా. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ పీయూష్ మెటా. థ్యాంక్ యూ సార్. జై పిల్లవై, జై పీయూష్ మెటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై పీయూష్ మెటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవరిబడి. థ్యాంక్ యూ. బీ పాజిటివ్, ఎనర్జీగా ఉండండి. ఎప్పుడు నారాజ్ అవ్వద్దు, ఎప్పుడు తగ్గిపోవద్దు, తగ్గేది లేని విధంగా ఉండండి సార్. థ్యాంక్ యూ. లైఫ్ లో కూడా అలాగే ఉండాలి, పీవీసీ మెడల్ కూడా అలాగే ఉండాలి సార్. థ్యాంక్ యూ ఎవరిబడి.